So good afternoon. So today we'll be talking about marketing. So to do digital marketing or AI marketing, whatever it is, you should know what marketing is first of all. You are here to learn digital marketing. So digital marketing అంటే ఏంటి? ఆన్లైన్ లో మార్కెటింగ్ చేయడం. డిజిటల్ డివైసెస్ వాడి ప్లాట్ఫామ్స్ వాడి మార్కెటింగ్ చేస్తే we call it as digital marketing. If you are using AI and doing marketing, you will call it as AI marketing. That's going to be the future. So we'll be talking about AI marketing also. But to do digital marketing and to do AI marketing, you should have knowledge of marketing first. What is marketing? There are hundreds ways of defining market or marketing. I'll give you the simplest definition. Marketing is communicating your product's value to people who can buy it. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నీ దగ్గర ప్రొడక్ట్ కానీ బ్రాండ్ కానీ సర్వీస్ కానీ ఉంటే నీ దగ్గర ప్రొడక్ట్ ఉంటే దాని గొప్పతనం జనానికి కమ్యూనికేట్ చేయాలి. యాజ్ సింపుల్ as that. ఈ మార్కెటింగ్ ఎందుకు చేస్తాం? సేల్స్ కోసం చేస్తాం. మార్కెటింగ్ ఈజ్ ఆల్వేస్ టు జనరేట్ సేల్స్. లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఎ మిస్కన్సెప్షన్ దట్ మార్కెటింగ్ అండ్ సేల్స్ ఒకటే అనుకుంటారు. దే ఆర్ డిఫరెంట్. మార్కెటింగ్ సేల్స్ ఒకటి కాదు. మార్కెటింగ్ చేయడం వల్ల సేల్స్ వస్తాయి. ఓకే, మార్కెటింగ్ వేరు, సేల్స్ వేరు. బోత్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. మార్కెటింగ్ అండ్ సేల్స్ నాట్ ద సేమ్. చాలా కంపెనీస్ లోకి వెళ్తే మార్కెటింగ్ టీం వేరు ఉంటుంది, సేల్స్ టీం వేరు ఉంటుంది. మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎవరు ఉంటే అర్థమవుతుంది, విల్ గెట్ ఎన్ ఐడియా. సో మార్కెటింగ్ టీం పని ఏంటి, సేల్స్ టీం పని ఏంటి, విల్ డిస్కస్ దాట్. బట్ దెర్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. మార్కెటింగ్ ఎందుకు చేస్తాం? సేల్స్ జనరేట్ చేయడం కోసం చేస్తాం. సేల్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద సేల్? సో ద ఈజియెస్ట్ వే టు డిఫైన్ సేల్ ఇస్ అ పాయింట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. అంటే నీకు వస్తువు నచ్చింది, దాన్ని కొందాం అనుకుంటున్నావు, దాని డీటెయిల్స్ అడుగుతావు, మాట్లాడుతావు, నెగోషియేట్ చేస్తావు. సో లెట్ us say you like the product, you want to purchase it. దాని డీటెయిల్స్ అడుగుతారు, ప్రొడక్ట్ డీటెయిల్స్ అడుగుతారు, ప్రైస్ ఏంటి, క్వాలిటీ ఏంటి, అన్ని డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత ఇఫ్ యూ ఆర్ ఇంప్రెస్డ్ బై ద ప్రొడక్ట్, ఇఫ్ యూ లైక్ ఇట్, యూ మేక్ ద పేమెంట్ అండ్ యూ కలెక్ట్ ద ప్రొడక్ట్. దాట్ పాయింట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇస్ కాల్డ్ సేల్. సేల్ అంటే ఏంటి? పాయింట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. అంటే నేను నీకు డబ్బులు కట్టి నీ దగ్గర వస్తువు తీసుకుంటున్నాను, అది ప్రొడక్ట్ అవ్వచ్చు, సర్వీస్ అవ్వచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏమంటారు? సేల్. సో ఎవరికైనా కొనాలనిపించాలంటే అలాంటి ప్రోడక్ట్ ఉందని తెలియాలి, అనే కదా. మీరు ఎప్పుడు కొంటారు ప్రోడక్ట్? దాని గురించి బాగా తెలిసినప్పుడు కొంటారు, చూసారు, దాని గురించి మొత్తం తెలుసుకున్నారు, అప్పుడే కదా కొనేది. దగ్గర ఎంత గ్రేట్ ప్రోడక్ట్ ఉన్నా, అది ఎంత గొప్ప క్వాలిటీ అయినా, జనానికి ఇన్ఫర్మేషన్ లేదనుకో అలాంటి ప్రోడక్ట్ దొరుకుతుందని, అది నీ దగ్గర దొరుకుతుందని జనం తెలియకపోతే కొంటారా? దే వోంట్ బై. సో యూ విల్ నాట్ గెట్ సేల్స్ ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ మార్కెటింగ్. మార్కెటింగ్ అంటే ఏంటి? కమ్యూనికేట్ చేయడం. నా దగ్గర ప్రోడక్ట్ ఉంది, ఎంత గొప్పది అని జనానికి తెలిసేలా చేయడం. కమ్యూనికేట్ చేయడం ఏమంటారు? మార్కెటింగ్. మార్కెటింగ్ ఇస్ కమ్యూనికేటింగ్ యువర్ ప్రొడక్ట్స్ వాల్యూ. The value of your product. When I say the value of the product, I'm not talking about the cost. It's about the greatness of it. It's about the uses of it. Product యొక్క వాల్యూ ఏంటి? దాని గొప్పతనం అని అర్థం, రేట్ ఎంత అని కాదు. సో ఈ ప్రోడక్ట్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది జనానికి కమ్యూనికేట్ అవ్వాలి. ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి, మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ బట్టి మార్కెటింగ్ పేరు మారిపోతుంది. మార్కెటింగ్ కాన్సెప్ట్ ఎప్పుడు మారదు. మార్కెటింగ్ అంటే ఏంటి? నా ప్రోడక్ట్ గురించి నీకు గొప్పగా తెలియాలి. ఈ దేని ద్వారా తెలిసేలా చేస్తా? న్యూస్ పేపర్లు యాడ్ వేస్తాను, పాంప్లెట్లు పంచడం, బ్యానర్లు కడతారు, బ్రౌచర్లు ఇస్తారు. ప్రింట్ మీడియా వాడితే ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటాం. లైక్ ఐఎమ్ స్పీకింగ్ ఇంగ్లీష్ సమ్ టైమ్స్, ఐఎమ్ స్విచింగ్ టు తెలుగు ఇన్ బిట్వీన్, రైట్? సో తెలుగు మీడియంలో కమ్యూనికేట్ చేస్తే తెలుగు క్లాస్ అంటారు, ఇంగ్లీష్ మీడియంలో కమ్యూనికేట్ చేస్తే ఇంగ్లీష్ మీడియం క్లాస్ అంటారు. ఇన్ ద సేమ్ వే మార్కెటింగ్ లో కూడా కమ్యూనికేషన్ ఏ మీడియం ద్వారా చేసామన్న దాన్ని బట్టి టైప్ ఆఫ్ మార్కెటింగ్ డిఫైన్ చేస్తాం. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ప్రింట్ మీడియా, యూ కాల్ ఇట్ యాజ్ ట్రెడిషనల్ మార్కెటింగ్. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఇంటర్నెట్, యూ కాల్ ఇట్ యాజ్ ఇంటర్నెట్ మార్కెటింగ్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో డిజిటల్ డివైసులు వాడి, ఇంటర్నెట్ వాడి మార్కెటింగ్ చేస్తాం కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ డిజిటల్ మార్కెటింగ్ ఆర్ ఇంటర్నెట్ మార్కెటింగ్. సేమ్ ఇప్పుడు ఫ్యూచర్ లో ఏమైపోతుందంటే నెక్స్ట్ 1-2 years మేబీ ఏ మీడియం కింద వాడబోతున్నాం మనం మార్కెటింగ్ కి. థింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. ఒక 2 సంవత్సరాల్లో మొత్తం మారిపోద్ది. కంప్లీట్ పిక్చర్ విల్ చేంజ్. ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, చేంజింగ్. అది కూడా నేర్పిస్తాం కోర్స్ లో. ఏ ఎలా వాడాలి ఏంటి, ప్రతి మాడ్యూల్ ఏది ఎలా చేయాలి నేర్పిస్తాం. ద కరికులం ఇస్ అప్డేటెడ్. యూ కెన్ కలెక్ట్ ద కరికులం, సాఫ్ట్ కాపీ ఇస్తారు మీకు. ఇది వాడి ఎలా చేస్తామని నేర్పిస్తాం. సో ఏ మీడియం కింద వాడతాం కాబట్టి ఏమని పిలుస్తాం దీని ఫ్యూచర్ లో? ఏఐ మార్కెటింగ్ అని పిలవబోతుంది. సో డిజిటల్ మార్కెటింగ్ ఈస్ గోనా బికమ్ ఏఐ మార్కెటింగ్. బట్ ద కాన్సెప్ట్ ఆఫ్ మార్కెటింగ్ డజంట్ చేంజ్. అది మీరు అర్థం చేసుకోవాలి. మార్కెటింగ్ ఎంతసేపు నీ ప్రోడక్ట్ గురించి అవతల తెలిసేలా చేయాలి. ఎలా తెలిసేలా చేస్తావు నీ హెడ్ ఎక్, ప్రాక్టికల్ స్పీకింగ్. అవునా కదా? దట్ ఈస్ వాట్ యూ విల్ డూ యాజ్ అ మార్కెటింగ్ గై. సో జనానికి నీ ప్రోడక్ట్ గురించి తెలిసింది అనుకో, అప్పుడు కొనడానికి వస్తారు, విజిట్ చేస్తారు. తెలిసిన వెంటనే కొనేస్తారా? జనానికి నీ ప్రోడక్ట్ గురించి తెలిసింది, నువ్వు కమ్యూనికేట్ చేసావు, పాంప్లెట్ ఇచ్చావు, చూసుకున్నాడు, లేదా గూగుల్లో కనిపించింది చూసాడు, తర్వాత ఏం చేస్తారు? జనాలు ఎక్స్ప్లోర్ చేస్తారు ప్రోడక్ట్ గురించి. అప్పటి నుంచి సేల్స్ వాళ్ళ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు మా ఇన్స్టిట్యూట్ గురించి గూగుల్లోనో, ఇన్స్టాగ్రామ్ లోనో, యూట్యూబ్ లోనో చూసుకుంటారు, అంతేనా? సో యూట్యూబ్ అని కొంతమంది, గూగుల్ అని కొంతమంది, ఇన్స్టా అని కొంతమంది, రకరకాల ప్లేసెస్ లో మీరు చూసారు, అవునా కదా? చూసిన వెంటనే జాయిన్ అయిపోయారా? లేదా ఒక ఎంక్వైరీ పెడతారు, ఆ ఫామ్ మీద నింపుంటారు, అవునా కదా? కమెంట్ పెట్టడం, ఒక ఫామ్ నింపడం, లేదా ఫోన్ చేసి డౌట్ అడగడం, వాట్సాప్ మెసేజ్ చేయడం చేశారు. సార్ టెక్నికల్లీ ఆ మార్కెటింగ్, ఇఫ్ ఐఎమ్ ద మార్కెటింగ్ మేనేజర్ ఆఫ్ దిస్ కంపెనీ, మై జాబ్ ఈస్ డన్. అక్కడతో నా పని అయిపోయినట్టు. ఈ కంపెనీకి నేనే మార్కెటింగ్ మేనేజర్ అయితే
లీడ్ జనరేట్ చేస్తే నా పని అయిపోయినట్టే. మీ అందరితోనే ఎంక్వైరీ చేయించాను కదా, నా పని అయిపోయింది. సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ డ్యూటీ స్టార్ట్ అవుతుంది. సేల్స్ వాళ్ళు ఏం చేస్తారు, వచ్చిన ఎంక్వైరీస్ అందరికీ కాల్స్ చేస్తారు. మీరు మా వెబ్సైట్ లో రిజిస్టర్ అయ్యారు, ఇలా డిష్ మార్కెటింగ్ నేర్చుకుందాం అని పెట్టారు, మెసేజ్ చేశారు, రైట్? అవునా కదా? ఈ రోజు డెమో క్లాస్ ఉంది, ఈవినింగ్ 5 o'clock కి ఆఫీస్ రండి, ఆన్లైన్ లో ఏంటంటే లింక్ కొట్టి జూమ్ లో జాయిన్ అవ్వండి చెప్పారా లేదా? దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ఎ సేల్స్ పర్సన్. సో ఎవరైతే ఎంక్వైరీ చేశారో, ఎవరైతే పొటెన్షియల్ ఆడియన్స్ ఉన్నారో, మీరు అందరూ పొటెన్షియల్ కస్టమర్స్ అవుతారు. యువర్ నాట్ కస్టమర్స్ ఎట్, యువర్ పొటెన్షియల్ కస్టమర్స్. రెండింటికి తేడా ఏంటి? కస్టమర్ అంటే ఆల్రెడీ డబ్బులు కట్టినాడు, సేల్ సక్సెస్ఫుల్. సేల్ అయిపోయిన తర్వాత కస్టమర్ అవుతారు. సేల్కి ముందు పొటెన్షియల్ కస్టమర్ అంటే కట్టే అవకాశం ఉంది, సేల్ అయ్యే అవకాశం ఉంది అని అర్థం. అదవుతుందండి. సో యూఆర్ ఆల్ పొటెన్షియల్ కస్టమర్స్ ఆర్ పొటెన్షియల్ ఆడియన్స్. సో వీళ్ళందరితో కమ్యూనికేట్ చేయాల్సిన బాధ్యత, ఫర్దర్ రౌండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎవరు చేస్తారు? సేల్స్ టీమ్ చేస్తారు. ఈ ప్రొడక్ట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు డౌట్ ఉంటే క్లారిఫై చేయడం, రైట్? సో ఒక శాంపుల్ ప్రొడక్ట్ మీకు ఇవ్వటం. ఇక్కడ క్లాసెస్ కాబట్టి ఒక 2 క్లాసులు ఫ్రీగా వినండి, డెమో క్లాస్ వినండి అని చెప్పుకుంటారు. అదే ఇదే బిజినెస్ మీరు ఈ బిజినెస్ తీసుకోగల, ఇంకో బిజినెస్ తీసుకోండి. లెటస్ సే దేర్ ఇస్ అ స్వీట్ షాప్. మేము ఇన్స్టిట్యూట్ నడపట్ల స్వీట్ షాప్ నడుపుతాం అనుకున్నాం. ఇక్కడ ఏం చేస్తా, దీన్ని కూడా మార్కెటింగ్ చేస్తాను ఆ స్వీట్ షాప్ గురించి. గూగుల్లో చేస్తా, ఫేస్బుక్లో చేస్తా, డిజిటల్గా చేయాలంటే. లేదు ట్రెడిషనల్గా చేయాలంటే పాంప్లెట్లు పంచి పెడతా చుట్టూ. పాంప్లెట్ చూసిన వాళ్ళు ఏం చేస్తారు, షాప్ దాకా వస్తారు. అంటే 90% పడేస్తారు, అది వేరే విషయం. పాంప్లెట్ చూసిన ప్రతి వాళ్ళు వచ్చేస్తారు షాప్కి. ఇప్పుడు నాకు కూడా యూట్యూబ్లో వి గాట్ ల్యాక్స్ ఆఫ్ వ్యూస్, బట్ ఎంక్వైరీ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 1%, 3%, 2%, వాట్ ఎవర్ రేట్. ద సేమ్ వే పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు కూడా 90% జనం ఏం చేస్తారు? 90% పడేస్తారు. సో ఎవరైతే సీరియస్ గా ప్రొడక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రం పాంప్లెట్ పెట్టుకుని ఆ షాప్ దగ్గర వెళ్తారు. చూస్తూ ప్రొడక్ట్స్ అన్ని చూస్తూ, హైజీనిక్ గా నీట్గా ఉందో చూస్తా ఫస్ట్. అన్ని ఈగలు పట్టేసి స్వీట్ షాప్ అంతా చిరాకు పట్టి ఏమైతుంది, వెళ్ళిపోతారు వెనక్కి. అదే పాంప్లెట్ పట్టి వెనక్కి వెళ్ళిపోతారు. అవునా కదా? రైట్? లేదు కొంచెం నీట్ గానే ఉంది, యూ విల్ స్టార్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఈ ఒరిజినల్ నెయ్యి వాడారా, ఫ్రెష్ అయినా, ఈ రోజు ఉన్నాయా, లేకపోతే 2-3 రోజుల కింద ఉన్నాయా? ఇవే కదా క్వశ్చన్స్. క్వశ్చన్స్ మారితే కాన్సెప్ట్ మారిందా? ఇక్కడ వీళ్ళేం చెప్పారు మీకు, ఫీజు డీటెయిల్స్, ఈ డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి అంటారు. చేసిన తర్వాత ఏమంటారు, ఇదంతా కాదు సార్, 4 క్లాసులు ఫ్రీ అయినండి, లేకపోతే 2 క్లాసులు ఫ్రీ అయినండి, డెమో క్లాస్ వినండి, తర్వాత జాయిన్ అవ్వండి అంటారు. ఆయన ఏమంటాడు, ఇదంతా కాదు, శాంపుల్ టేస్ట్ చేయాలి, చిన్న కేసు ఇస్తాడు స్వీట్ షాప్ లో. సో యూర్ టేస్టింగ్ దాట్ ఓన్లీ ఇఫ్ యూ లైక్, దెన్ యూఆర్ ఫైనల్లీ మేకింగ్ ద పేమెంట్ అండ్ యూఆర్ కలెక్టింగ్ ద ప్రొడక్ట్. దాట్ పాయింట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇస్ కాల్డ్ సేల్. ఇప్పుడు అర్థమవుతుందా మార్కెటింగ్ సేల్ కి తేడా? అర్థమైందా? మార్కెటింగ్ అంటే మన ప్రొడక్ట్ గొప్పదని జనానికి తెలిసేలా చేయడం, తెలిసి వాళ్ళ మీద బిజినెస్ దాకా, షాప్ దాకా, ఆఫీస్ దాకా వచ్చేలా చేయడం. ఆ లీడ్స్ జనరేషన్ అంటుందండి, ఎంక్వైరీస్ జనరేట్ చేయడం. లీడ్ జనరేషన్ ఈజ్ అ మేజర్ జాబ్ ఆఫ్ అ డిజిటల్ మార్కెటర్. లీడ్స్ అన్ని సేల్స్ కి కన్వర్ట్ చేసి బాధ్యత ఎవరిది? సేల్స్ టీమ్ది. అందుకే సేల్స్ వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి, గమనించండి. డబ్బులు కలెక్ట్ చేసేది ఎవరు? సేల్స్ టీమ్. మార్కెటింగ్ వాళ్ళకి డబ్బులు సంబంధం ఉండదు, వీళ్ళు ఖర్చు పెడతారు. మార్కెటింగ్ వాళ్ళు, సేల్స్ వాళ్ళు సంపాదిస్తారు. ఓకే, దట్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ కంపెనీ. మార్కెటింగ్ పీపుల్ స్పెండ్ మనీ అడ్వర్టైజింగ్ కోసం. జనానికి తెలియదు, మన పాంప్లెట్లు పంచి పెట్టాం, ఖర్చు అయిందా లేదా? లేదా యూట్యూబ్ లో వీడియోలు పెట్టేటప్పుడు మీరు యూట్యూబ్ లో చూసి వచ్చారు, ఇన్స్టాలో చూసి వచ్చారు. సో హౌ డి యూ గెట్ దట్ ఇన్ఫర్మేషన్? వీ స్పెండ్ సమ్ మనీ ఫర్ దిస్ డిజిటల్ క్యాంపెయిన్స్. అది యూట్యూబ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు. వీ స్పెండ్ సమ్ మనీ యాజ్ అ మార్కెటింగ్ టీమ్ టు జనరేట్ లీడ్స్. దీస్ లీడ్స్ విల్ బి ఫార్వర్డెడ్ టు సేల్స్ టీమ్. సేల్స్ వాళ్ళకి టార్గెట్ పెడతారు. ఇప్పుడు నీకు 100 మంది ఇంట్రెస్టెడ్ ఆడియన్స్ లిస్ట్ ఇచ్చారు, వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసి వాళ్ళ కొనేలా చూసే బాధ్యత నీది. 100లో కనీసం 30 సేల్స్ అవ్వాలి, ఒక సేల్ మీద ఇంత రావాలి. సో ఇంత నీ టార్గెట్, 5 lakhs, 10 lakhs, 20 lakhs, వాట్ ఎవర్. నెక్స్ట్ టాపిక్ ఏంటి? మార్కెటింగ్ మిక్స్. మార్కెటింగ్ అంటే అర్థమైంది కాబట్టి నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ మార్కెటింగ్ మిక్స్. అంటే ఏంటంటే ఏ ఫ్యాక్టర్స్ అయితే యూస్ చేసి కంపెనీ ఎక్కువ సేల్స్ తెచ్చుకోవాలనుకుంటుందో ఆ ఫ్యాక్టర్స్ ని మార్కెటింగ్ మిక్స్ అంటారు. ఓకే, మీకు ఎవరికి కంపెనీలు లేవు కాబట్టి కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. నీకు బాగా కొనాలనిపించి నువ్వు బాగా కొంటేనే వాడి సేల్స్ అయ్యేది. సో మనం ఏ ఫ్యాక్టర్స్ చూసి కొంటున్నాం, ఆ ఫ్యాక్టర్స్ అక్కడ కంట్రోల్ చేయగలిగితే అది మార్కెటింగ్ మిక్స్ అవుతుంది. సో లెట్ us టాక్ ఫ్రమ్ దిస్ సైడ్. ఎగ్జాంపుల్, డీమార్ట్కి వెళ్ళారనుకుందాం. డీమార్ట్కి వెళ్ళగానే ప్రొడక్ట్ తీసుకుని దాన్ని మొత్తం స్టడీ చేస్తాం. ప్రొడక్ట్ అండ్ వెన్ ఐ సే ప్రొడక్ట్, క్వాలిటీ, క్వాంటిటీ, సైజ్, షేప్, కలర్, అన్ని ప్రొడక్ట్ సంబంధించి అన్ని అట్రిబ్యూట్స్ స్టడీ చేస్తాం. అవునా కదా? సో ప్రొడక్ట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. సో ప్రొడక్ట్ ఎలా తయారు చేయాలి, కంపెనీ కంట్రోల్ చేయగలదా లేదా? చేయగలుగుతుంది. హై క్వాలిటీ చేయాలా, లో క్వాలిటీ చేయాలి, ఆడిస్టే కదా, ఆడ మ్యానుఫ్యాక్చర్ చేసింది. మార్కెటింగ్ మిక్స్ లో ఫస్ట్ ఫ్యాక్టర్ ఇస్ ప్రొడక్ట్. సో ప్రొడక్ట్ అనగానే అందరికీ ఓన్లీ ఫిజికల్ ప్రొడక్ట్స్ గుర్తొస్తాయి. ఓకే, ప్రొడక్ట్స్ అని ఏం గుర్తొస్తాయి? షూస్. బట్ ప్రొడక్ట్స్ లో 2 రకాలు ఉంటాయి, టాంజిబుల్ ప్రొడక్ట్స్, ఇంటాంజిబుల్ ప్రొడక్ట్స్ అంటాం. టాంజిబుల్ ప్రొడక్ట్స్ అంటే మనం చేతితో పట్టుకోగలిగి అని అర్థం, అంటే ఫిజికల్ ప్రొడక్ట్స్. ఆల్ ఫిజికల్ ప్రొడక్ట్స్ ఆర్ కాల్డ్ యాజ్ టాంజిబుల్ ప్రొడక్ట్స్. మరి ఇంటాంజిబుల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? విచ్ యూ కెనాట్ టచ్, చేతితో పట్టుకోలేము కానీ కొంటాం. ఏంటి? డిజిటల్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. ఎగ్జాంపుల్, మీ ఓటీటీ సబ్స్క్రిప్షన్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్, ఆహా ఏదో కొని ఉంటారు కదా, మొబైల్ డేటా, రైట్? సో బ్లాక్ చైన్, ఎన్ఎఫ్టీ, వాట్ ఎవర్. బేసిక్ గా ఆల్ డిజిటల్ ప్రొడక్ట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇంటాంజిబుల్ ప్రొడక్ట్స్ విచ్ యూ కెనాట్ టచ్, యూ స్టిల్ బై దెమ్. ఆన్లైన్ లో ఇమేజెస్ కొంటాం ఒక్కోసారి, వెబ్సైట్స్ అవసరం అయితే
వీడియోస్ కొంటాం, అవునా కదా? సో మనం టచ్ చేయలేకుండా కొన్ని ప్రొడక్ట్స్ ఏమంటారు, ఇంటాంజిబుల్ ప్రొడక్ట్స్, అంటే నాన్ ఫిజికల్ ప్రొడక్ట్స్. సర్వీసెస్ కూడా వస్తాయి. సో వీటిని ఇంటాంజిబుల్ ప్రొడక్ట్స్ అంటారు. టాంజిబుల్ ప్రొడక్ట్స్, ఇంటాంజిబుల్ ప్రొడక్ట్స్. సో ఓకే, ప్రొడక్ట్ ఇస్ ఫస్ట్ ఫ్యాక్టర్. క్వాలిటీ చూసారు, ఇంకేం చూస్తారు? ప్రైస్. వెంటనే చూసేది ఏంటి? ప్రైస్. ప్రొడక్ట్ పట్టుకుని అటు ఇటు తిప్పి చూస్తాము, వెంటనే ప్రైస్ ట్యాగ్ ఎక్కడ ఉందని ఎదుర్కొంటాం. ఇప్పుడు కార్టెన్. సో ప్రైస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. కంపెనీ కంట్రోల్ చేయగలదా ప్రైస్ ని? చేసి ఆబ్వియస్గా ఎక్కువగా అమ్మాలి తక్కువ అమ్మాలి ఆడే కదా డిసైడ్ చేసేది. సో ప్రైస్ ని కంట్రోల్ చేయగలదు కంపెనీ. మనం ప్రైస్ బట్టే కొంటున్నాం కాబట్టి ప్రైస్ ఇస్ అ సెకండ్ ఫ్యాక్టర్. ప్రైస్ అంటే మనం ఎంత డబ్బు కడుతున్నాం ప్రొడక్ట్ తీసుకోవడానికి. ఇక్కడ చాలా ప్రైస్లు ఉంటాయి. సెల్లింగ్ ప్రైస్ అంటాడు, కాస్ట్ ప్రైస్ అంటాం, డిస్కౌంట్ అంటాం, రకరకాల ప్రైస్లు ఉంటాయి. సో నేను మాట్లాడేది ఏ ప్రైస్ అంటే ఫైనల్ గా నెగోసియేషన్స్ అన్ని అయిపోయాక, డిస్కౌంట్లు అన్ని అయిపోయాక నువ్వు ఎంత డబ్బు ఇచ్చి ప్రొడక్ట్ కలెక్ట్ చేసుకుంటున్నావు, ఆ ఫైనల్ అమౌంట్ ఏమంటాం? ప్రైస్. ఇట్ ఈస్ ఆల్సో ఫ్యాక్టర్. సో ప్రొడక్ట్ ఒకటి, ప్రైస్ ఒకటి. ప్లేస్ ఇస్ ఒక ఫ్యాక్టర్. ప్లేస్ బట్టే ట్రస్ట్ అని బిల్డ్ అవుతుంది, నమ్మాలా వద్దా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థంలో చెప్పాలంటే, మోస్ట్ ఆఫ్ యూర్ ఫ్రమ్ హైదరాబాద్, రైట్? హైదరాబాద్ ఏరియా తెలుసు కదా. ఇమాజిన్ హైదరాబాద్ లో అదే కోటి అనే ఏరియా ఉంటుంది. సో లెటస్ సే కోటిలో ఒక రోడ్డు మీద ఒక టెంట్ వేసి ఐఫోన్స్ అమ్ముతాడు. 80,000, 90,000 ఐఫోన్ 15, ఐఫోన్ 14 అని చెప్పి కొంటారా? కోటి వెళ్ళి రోడ్డు మీద ఒక స్టాల్ పెట్టి ఐఫోన్లు అమ్మితే 80,000, 90,000 ఒరిజినల్ ప్రైస్ కి, ఒరిజినల్ ప్రొడక్టే. యూ డోంట్ ట్రస్ట్ ద ప్లేస్. యూ డోంట్ ట్రస్ట్ ద ప్లేస్. అదే ప్రోడక్ట్ ని అదే ప్రైస్ కి మాదాపూర్ లోనో, జూబ్లీ హిల్స్ లోనో ఒక మంచి ఏసీ షోరూమ్ పెట్టి, ఆప్ట్రానిక్స్ అన్న పేరు పెట్టి, రైట్, ఐఫోన్ స్టోర్ అని పెడితే కొంటారా లేదా? బికాస్ యూ ట్రస్ట్ దట్ ప్లేస్ మోర్. సో ప్లేస్ ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్. కెన్ ద కంపెనీ కంట్రోల్ ద ప్రైస్? సారీ, ప్లేస్. ఎక్కడ మనం డిసైడ్ చేసిన కంపెనీ కదా. అటు స్టోర్ మాదాపూర్ లో పెట్టాలా, కోటిలో పెట్టాలా, డిసైడ్ చేసుకునేది ఎవరు? కంపెనీ. సో ప్లేస్ ఈజ్ అనదర్ ఫ్యాక్టర్. ఇంకేం చూస్తారు కొని ముందు? ఆఫర్స్, డిస్కౌంట్లు ఉన్నాయో లేదో చూసుకుంటాం. సో ఆఫర్స్ ని, డిస్కౌంట్స్ ని ప్రమోషన్స్ అంటారు. ఆఫర్స్ ని, డిస్కౌంట్స్ ఏమంటారు? ప్రమోషన్స్. ప్రమోషన్స్ అంటే ఏంటంటే ఆఫర్స్ ఆర్ డిస్కౌంట్స్ గివెన్ ఆన్ అ ప్రొడక్ట్ టు క్విక్లీ ఇంక్రీజ్ ద సేల్స్ ఓవర్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. తక్కువ టైంలో ఎక్కువ సేల్స్ తెప్పడం కోసం ఆఫర్స్, డిస్కౌంట్స్ ఇస్తే ఆ కాన్సెప్ట్ ఏమంటారు? ప్రమోషన్స్. అందుకే మీరు ఏ ప్రమోషనల్ యాక్టివిటీ అయినా చూడండి, ఇట్ ఈస్ ఆల్వేస్ టైం బౌండెడ్. టైం బౌండ్. టైం బౌండ్ అంటే ఒక ఫిక్స్డ్ టైం వరకే ఉంటుంది ఆఫర్. ఇప్పుడు ఆఫ్లైన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం, ఆఫ్లైన్ స్టోర్స్ తీసుకున్నాం ఎగ్జాంపుల్. సీజనల్ సేల్స్ ఉంటుంది. దసరా ధమాకా సేల్ అంటాడు, అంతేనా? దసరా సేల్ అంటే ఆ దసరా 4-5 డేస్ ఉంటుంది ఆఫర్. అదే దీపావళి సేల్ అంటాడు. అదే ఆషాఢం ఆఫర్స్, వెరీ ఫేమస్. ఆషాఢం సేల్. ఎస్ ఆర్ నో? సో ఇవన్నీ ఆఫ్లైన్ ఎగ్జాంపుల్స్. ఆన్లైన్ కూడా సేమ్ కాన్సెప్ట్, ఏం తేడా ఉండదు. ఆన్లైన్ లో కూడా అమెజాన్ సేల్స్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 3-4 రోజులు డేట్ ఇస్తారు, October 22, 23, 25 వడారు. సమ్ డేట్స్ ఇచ్చి ఆ డేట్స్ లో హ్యూజ్ డిస్కౌంట్స్ ఇస్తా కొనేసుకోండి. ఫ్లిప్కార్ట్ అయితే బిగ్ బిలియన్ డేస్. ఫ్లిప్కార్ట్ సేల్స్ బిగ్ బిలియన్ డేస్ అంటే ఒక తక్కువ టైంలో ఎక్కువ సేల్స్ కోసం ఆఫర్స్, డిస్కౌంట్స్ ఇస్తే దాని ఏమంటారు? ప్రమోషన్స్. నా విల్ ద కంపెనీ కంట్రోల్స్ ద ప్రమోషన్స్? కంపెనీ మీద ఆఫర్ ఇవ్వాలి, ప్రొడక్ట్ మీద ఆఫర్ ఇవ్వాలి, డిసైడ్ చేసుకుంటారు కదా. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ సేల్స్. ఆఫర్స్, డిస్కౌంట్స్ ఉంటే సేల్స్ తొందరగా జరిగితే బాగా జరుగుతుంది, రైట్? సో లేదా ఆఫర్ ఒకసారి టైం బౌండ్ బదులు స్టాక్ బౌండ్ కూడా ఉంటుంది. ఆఫర్ వ్యాలిడ్ టిల్ స్టాక్ లాస్ట్ ఓన్లీ అంటాడు. అంటే నేను కొన్ని స్టాక్ తయారు చేసా, ఇది అయ్యేసరికి ఆఫర్ అయిపోద్ది, స్టాక్ ఉన్నప్పుడు కొనేసుకో. స్టాక్ క్లియరెన్స్ సేల్స్ అప్పుడు బెటర్ ఉంటారు ఇలాంటి. అదవుతుందండి. సో ఈ 4 ఫ్యాక్టర్స్ ని కలిపి మేము ఏమంటారు? మార్కెటింగ్ మిక్స్. ఈ 4 ఫ్యాక్టర్స్ ని కలిపి ఏమంటాం? మార్కెటింగ్ మిక్స్. సో వాట్ ఆర్ దే? ప్రొడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్. ప్రొడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్. వాట్ ఈస్ అ పి? ఈ 4 కామన్ థింగ్ ఏంటి? స్టార్ట్స్ విత్ పి. అందుకే దీన్ని 4 Ps ఆఫ్ మార్కెటింగ్ అంటారు. నా వై డి టీచ్ ఆల్ దిస్? ఈ 4 Ps కి మనకి సంబంధం ఏంటి? మనం చేద్దాం అనుకుంటున్న డిజిటల్ మార్కెటింగ్ అంటే ఫేస్బుక్ లో యాడ్లు పెట్టాలి, గూగుల్ యాడ్స్ పెట్టాలి, యూట్యూబ్ లో వీడియోలు పెట్టాలి. మధ్య ఈ 4 Ps అని మనకి ఎందుకు అసలు? వీ కెన్ డివైడ్ ఎనీ ఆన్లైన్ బిజినెస్ ఇంటూ 2 types. We can divide any online business or online website into 2 types, e-commerce and non-e-commerce. What do you mean by e-commerce? What do you mean by non-e-commerce? If the transaction can happen online, if there is a business where the transaction can happen online, it is called as e-commerce. If the transaction or the sale is not happening online, it is called as non-e-commerce. Simple. ఆన్లైన్లో ప్రొడక్ట్ పర్చేస్ చేసే అవకాశం ఉంది, ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసే అవకాశం ఉంటుంది, అని ఏమంటారు? ఈ-కామర్స్ అంటారు. కామర్స్ ఆన్లైన్, ఈ అంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్ అన్నట్టు. నాన్ ఈ-కామర్స్ అంటే నువ్వు ఆన్లైన్లో కొనలేవు ఆ ప్రోడక్ట్ అని అర్థం. మోస్ట్ పీపుల్ కన్సిడర్స్ ఓన్లీ ద ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ యాజ్ అ ప్లాట్ఫామ్స్ విచ్ హ్యాస్ ఫిజికల్ ప్రొడక్ట్స్. ఫిజికల్ ప్రొడక్ట్స్ ఉంటేనే ఈ-కామర్స్ అనుకుంటారు అందరు. ద ప్రొడక్ట్ నీడ్ నాట్ బి ఫిజికల్. ఇంటాంజిబుల్ ప్రొడక్ట్ అమ్మినా సరే it is e-commerce only, which is the biggest e-commerce platform in India. Maybe not the biggest, but I have a special website in my mind. Okay, let me see if anyone can guess you. It is so popular that every day its server gets stuck for at least 1 hour. Amazon. Bank e-commerce కదా కాదు.
Stocks is intangible, but stock market is a trading platform. It's complete trading platform. బట్ మీకు అక్కడ సర్వర్ స్టక్ అవడం లాంటివి ఏమి ఉండదు. ఇట్స్ ఆల్ ఫ్లూయెంట్. సర్వర్ జనరల్ ఎప్పుడు స్టక్ అవుతుంది అంటే తక్కువ టైంలో ఎక్కువ అన్ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్ వచ్చినప్పుడు బ్యాక్ అవుతుంది. ఈ-కామర్స్ యూ కెన్ ట్రీట్ ఇట్ as e-commerce. There is an e-commerce platform in India which is so popular that every day its server is troubling you for 1 hour. అమెజాన్ లాంటి రోజు బాగానే పనిచేస్తాయి. ఏమైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అప్పుడు కొంచెం షేక్ అవుతుంది సర్వర్, అవునా కదా, స్టక్ అవడం స్లో అవడం ఉంటుంది. మిగతా రోజుల్లో బాగానే పనిచేస్తుంది కదా. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే సైట్ సంవత్సరం డేకి ఒకసారి సర్వర్ ఇబ్బంది అవుతుంది. దాట్ పవర్ఫుల్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఇట్ ఇస్. ఫోన్పేలో మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం సార్, కొనం కదా. ఫోన్పే ఇస్ నాట్ ఈ-కామర్స్ బికాస్ వీఆర్ జస్ట్ ట్రాన్స్ఫరింగ్ మనీ, వీఆర్ నాట్ పర్చేసింగ్ ఎనీథింగ్. సర్ప్రైజ్ అవుతారు, షాక్ అవుతారు పేరు చెప్తే. ఇప్పుడు హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? స్టక్ అవుతా తిరుగుతా ఎందుకంటే ఆ 10 minutes లో దర్స్ ఎ హ్యూజ్ రష్. దే సెల్ మిలియన్స్ ఆఫ్ టికెట్స్, అంతే కదా. రోజుకి ఎన్ని సేల్స్ అవుతాయి టికెట్స్ కి? లాక్స్ ఆఫ్ సేల్స్. అమెజాన్ కూడా రోజు 2 లక్షల సేల్స్ ఇస్తుంది, డౌటే. ఇండియన్ రైల్వేస్ అమ్మేస్తారు టికెట్లు. ఈ ఫెస్టివల్ సీజన్ అయితే చెప్పక్కర్లే. ఎస్ ఆర్ నో? దే గెట్ హ్యూజ్ సేల్స్. బట్ దిస్ ఈస్ ఆల్సో ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ బికాస్ యూఆర్ బుకింగ్ ఎ టికెట్ ఆన్లైన్, మేకింగ్ పేమెంట్ ఆన్లైన్. అదేంటండి, ఐ వాంట్ టు చేంజ్ ద అందరికీ ఉన్న ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే ఫిజికల్ ప్రొడక్ట్స్ అమ్మితేనే ఈ-కామర్స్ అంటారు అనుకుంటారు. లేదు. రెడ్ బస్, అబీబస్, గో ఐబీబో, బుక్ మై షో, యూ కెన్ ట్రీట్ ఆల్ ఆఫ్ దెమ్ as e-commerce because they are selling product online. Their product is intangible. Got it or not? Clear? So if you are working for an e-commerce company in future, when you get a job, డిజిటల్ మార్కెటింగ్ ఈ కోర్స్ అయిన జాబ్ చేసినప్పుడు నువ్వు ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తున్నావు అనుకో, నీ వెబ్సైట్కి యూజర్ రావాలి, లేకపోతే నీ మొబైల్ యాప్ యూజర్ రావాలి, ఏదో ప్రోడక్ట్ కొనుక్కుని వెళ్ళాలనుకుంటావు, అంతేనా? నీ వెబ్సైట్కి వచ్చిన ప్రతి ఒక్కటి ఏదో ప్రోడక్ట్ కొనాలని ట్రై చేస్తావు. ద ప్రైమరీ ఏజెండా, నీ ఫైనల్ ఆబ్జెక్టివ్ ఏంటి? సేల్స్. ఈ-కామర్స్లో ప్లాట్ఫామ్ అందరూ వస్తున్నారు, ప్లాట్ఫామ్కి వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, సేల్స్ అవ్వట్లా. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. వచ్చిన ప్రతి కూడా కొనుక్కోవాలనుకుంటాము, అవునా కదా. అదే ఇప్పుడు నువ్వు నాన్ ఈ-కామర్స్ కంపెనీస్ కనుక్కో. లెట్ us talk about examples of నాన్ ఈ-కామర్స్ కంపెనీస్. ఈ-కామర్స్ 10 మాట్లాడుకున్నాం కదా ఎగ్జాంపుల్స్. నాన్ ఈ-కామర్స్ ఎగ్జాంపుల్స్ చెప్పండి. వెరీ గుడ్ ఎగ్జాంపుల్, రియల్ ఎస్టేట్. ఆన్లైన్లో కొందామన్నా కుదరదు, 1.2 crores అంటాడు ఫ్లాట్. మీ నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్లో ఒప్పుకోకూడదు. ఎస్ ఆర్ నో? సో ఏముంటుంది రియల్ ఎస్టేట్ సైట్లోకి వెళ్తే ఏమంటాడు? He'll give you all the property details, he'll give you all the business details, but you'll never see a buy button there. ఈ-కామర్స్ సైట్ లోకి వెళ్తే బటన్స్ ఏమైనా ఉంటాయి? నీకు సేల్స్ కావాలి కాబట్టి బటన్స్ ఎలా ఉంటాయి? బై నౌ, యాడ్ టు కార్ట్, చెక్అవుట్, అంతేనా? పే నౌ. దీస్ ఆర్ ద బటన్స్ యూ సీ. ఈ-కామర్స్ అయితే. నాన్ ఈ-కామర్స్ అయితే ఏం బటన్స్ ఉంటాయి? నో మోర్, ఫ్రీ ట్రయల్. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ వర్డ్. వాట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ ఇన్ ద వరల్డ్? ఫ్రీ. వెరీ పవర్ఫుల్ వర్డ్. ఫ్రీ డెమో. మేము కూడా అదే చెప్తాం, ఫ్రీ డెమో. డబ్బులు కట్టక్కల, ఫ్రీగా క్లాస్ వినండి, నచ్చితేనే పే చేయండి. సాఫ్ట్వేర్ కూడా అంతే, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ అయినా సరే ఫ్రీ ట్రయల్ ఇచ్చారు, 30 days ఫ్రీ ట్రయల్ అంటాడు. సో ఎవ్రీవేర్ ఫ్రీ వర్క్స్. సో నో మోర్ అంటారు, ఫ్రీ ట్రయల్ అంటారు, ఫ్రీ సైన్ అప్ అంటాడు, రైట్? యూ సీ దీస్ కైండ్ ఆఫ్ బటన్స్. ఇక్కడ ఏమవుతుంది? ఫ్రీ ట్రయల్ అని కొట్టినా, సైన్ అప్ అని కొట్టినా, ఫ్రీ డెమో అని కొట్టినా ఏం జరిగింది? మీ డీటెయిల్స్ అడుగుతారు. రిజిస్టర్, ఎంక్వైర్, ఇట్లాంటి పదాలకి కనిపించేది. సో రిజిస్ట్రేషన్ అప్పుడు, ఎంక్వైరీ అప్పుడు ఏం డీటెయిల్స్ అడుగుతారు? నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ కూడా అడుగుతారు. దట్స్ వాట్ మోస్ట్ కంపెనీస్ ఆస్క్ యూ వెన్ యూ వాంట్ టు రిజిస్టర్. సార్ ఈ 3 ఇవ్వకపోతే మళ్ళీ రిజిస్టర్ అవ్వనివ్వండి. నేను దీన్ని, ఈ డేటానే మనం లీడ్స్ అంటాం. లీడ్స్ అంటే ఏంటంటే ఆ పర్సన్ కమింగ్ టు యువర్ వెబ్సైట్, రిజిస్టరింగ్ ఆన్ యువర్ వెబ్సైట్, ప్రొవైడింగ్ హిస్ డీటెయిల్స్ టు యూ విత్ ఎన్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ ప్రొడక్ట్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ లీడ్స్. ఎవరైనా మీ వెబ్సైట్కి వచ్చి, మీ యాప్కి వచ్చి, మీ ప్రొడక్ట్ మీద ఇంట్రెస్ట్తో మీ ఫామ్ నింపారనుకోండి, దాన్ని ఏమంటారు? లీడ్. ఆ పర్సన్ ఒక లీడ్ అంటాం, ఆ డేటాని లీడ్ అంటాము. లీడ్స్ లో కోల్డ్ లీడ్స్, హాట్ లీడ్స్ అంటాం. అంటే అప్పుడే ఫ్రెష్గా వచ్చింది మనకి లీడ్, హాట్ లీడ్ అంటారు. 2 వారాల క్రితం రిజిస్టర్డ్ అయినా, నేను ఫోన్ చేయడం మర్చిపోయాం సేల్స్ వాళ్ళు. అదేమవుతుంది? కోల్డ్ లీడ్, పాత అయిపోయింది, పని చేస్తుంది, పని చేస్తుంది. ఈ లోపు ఎక్కడ జాయిన్ అయిపోయి కొనేసుకుని ఉంటాడు ఆల్రెడీ ఇంకో ప్రోడక్ట్. సో లీడ్స్ లో కొన్ని రకాలు ఉంటాయి, అది పక్కన పెడితే నాన్ ఈ-కామర్స్ కి ఆబ్జెక్టివ్ ఎప్పుడు ఏముంటుంది? లీడ్ జనరేషన్. సో నీకు రేపొద్దున జాబ్ ఏ కంపెనీలో వస్తుంది దాన్ని బట్టి నీ ఆబ్జెక్టివ్ మారిపోతుంది. ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఫర్ అన్ ఈ-కామర్స్ కంపెనీ, యూ విల్ బి ప్లానింగ్ టు గెట్ మోర్ సేల్స్. ఇక్కడ కస్టమర్ ఎంక్వైరీలో ఏమి ఉండవు. ఇప్పుడు లీడ్ వచ్చిన తర్వాత ఫాలో అప్ చేస్తున్నారు సేల్స్ టీమ్, అయ్యే ఉండవు ఈ-కామర్స్ లో. వాళ్ళే వస్తారు, వాళ్ళే యాక్టివేట్ చేస్తారు, వాళ్ళే చెక్అవుట్ చేసుకుని వెళ్ళిపోతారు. సో యువర్ జాబ్ ఇస్ టు జనరేట్ యాజ్ మెనీ సేల్స్ యాజ్ పాసిబుల్. కరెక్ట్. ఆఫర్స్, డిస్కౌంట్స్, ప్రమోషన్స్ చేస్తూ సేల్స్ తెప్పిస్తాం, అర్థమవుతుందండి. సో నాన్ ఈ-కామర్స్ అంటే యువర్ జాబ్ ఇస్ టు జనరేట్ లీడ్స్. ఎన్ని లీడ్స్ తెప్పిస్తే నువ్వు అంత గొప్ప డిజిటల్ మార్కెటర్. యాజ్ సింపుల్ as that. ఎంత యూస్ఫుల్ లీడ్స్ తెప్పిస్తే. నెంబర్ ఆఫ్ లీడ్స్ అంటే పనికిరాని లీడ్లు కాదు, మళ్ళీ వాళ్ళకి నిజంగా జెన్యున్ ఇంట్రెస్ట్ ఉండి ఫామ్ నింపాలి, అవునా కదా. దాట్ ఈస్ కాల్డ్ as a ప్రాపర్ లీడ్ ఆర్ జెన్యున్ లీడ్. సో ఎన్ని లీడ్ జనరేట్ చేయగలిగితే దాట్ గుడ్ యూ విల్ బి డిజిటల్ మార్కెట్. సో యాజ్ అ డిజిటల్ మార్కెటర్ యువర్ మేజర్ జాబ్ ఇస్ టు జనరేట్ లీడ్స్. లీడ్ జనరేషన్. క్లియర్ అన్నట్టు. ఈ లీడ్సే సేల్స్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఫాలో అప్ చేసి వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. క్లియర్ అన్నట్టు. నౌ లెట్ us go back to the 4 Ps. ఈ 4 Ps ఎందుకు చెప్పానంటే, if you are working for an e-commerce company, the 4 Ps of mandatory. The 4 Ps are
మ్యాండేటరీ. ఈ 4Pలో ఏ పీ సరిగ్గా నువ్వు ప్రొజెక్ట్ చేయలేకపోయినా నీ సేల్స్ జరగవు. నీ ప్రొడక్ట్ డీటెయిల్స్ నువ్వు సరిగ్గా మెన్షన్ చేయలే, కొనేస్తారా? ప్రైస్ రాయకుండా కొనేమంటే కొనేస్తారా? ప్లేస్ అంటే బై బటన్, ఈ కేసులో ఆన్లైన్లో ప్లేస్ అంటే బై బటన్, బై బటనే లేదు, కొనగలరా? నువ్వు అట్రాక్టివ్ ఆఫర్ పెట్టలా, కొనేస్తారా? ఆల్ 4Ps ఆర్ మ్యాండేటరీ ఫర్ అన్ ఈ కామర్స్ క్యాంపెయిన్. నువ్వు ఈ కామర్స్ క్యాంపెయిన్ చేస్తే, ఈ కామర్స్ బిజినెస్ లో వర్క్ చేస్తే 4Pలు ఖచ్చితంగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఆ 4Pలు ఎంత అట్రాక్టివ్ ఉంటే అంత బాగుంటుంది. టు గెట్ మాక్సిమం లీడ్స్ యూ హావ్ టు ప్లాన్ the 4Ps ప్రాపర్లీ. మరి వాట్ అబౌట్ నాన్ ఈ కామర్స్ సార్? నాన్ ఈ కామర్స్ లో మనమే ఒక పీ దాచేస్తాం. దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ పార్ట్. వీల్ ఇంటెన్షనల్లీ ప్లే అరౌండ్ విత్ వన్ ఆఫ్ ద పీస్. కావాలని ఒక ప్లీని సైడ్ చేస్తాం మనం. ఎందుకు? క్యూరియాసిటీ లాంటిది క్రియేట్ చేసి మనల్ని అప్రోచ్ అయ్యేలా చేయడానికి. అందుకే కొన్ని వెబ్సైట్స్ లోకి వెళ్తే ప్రొడక్ట్ డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వరు. క్లిక్ హియర్ టు నో మోర్ అంటాడు. సగం చెప్పి మిగతా సగం కలితే ఫోన్ చేయాలంటాడు. ఎస్ ఆర్ నో? మీరు కాల్ చేసినప్పుడు నెంబర్ వచ్చిందా? నేమ్ వచ్చింది, నెంబర్ వచ్చింది, మాట్లాడినప్పుడు మిగతా డీటెయిల్స్ రాసుకుంటాడు. ఓకే, లీడ్ వచ్చింది, హ్యాపీ, రైట్. ప్రొడక్ట్ డీటెయిల్స్ చెప్పరు, లేదా ప్రైస్ డీటెయిల్స్ చెప్పరు, గెట్ కొటేషన్ అని పెడతారు. డీటెయిల్స్ చెప్పి గెట్ కొటేషన్, నువ్వు బటన్ నొక్కు, నీకు కొటేషన్ నేను పంపిస్తా, రైట్. సో యాడ్ టు గెట్ బటన్ అంతే, ఆఫర్స్ డిస్కౌంట్స్ అని అంతే. అందుకే మీరు ఈ కామర్స్ సైట్స్ అబ్జర్వ్ చేయండి. మోస్ట్ వెబ్సైట్స్ లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దాని ప్రైస్ 1000 రూపాయలు అయి ఉండొచ్చు, దాన్ని 2000 అని రాసి దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేసేసి 800 900 పెడతాడు. ఎందుకు? దే వాంట్ మేక్ షూర్ ఆల్ ద 4Ps ఆర్ ప్రెసెంట్ సో దట్ దే విల్ గెట్ మాక్సిమం సేల్స్. లేదా మనం ఒక పీ కావాలని దాచేస్తాం. కాంటాక్ట్ అస్ ఫర్ అడిషనల్ డిస్కౌంట్. వీడు ఆఫర్ డిస్కౌంట్ ఇస్తుంటే కాంటాక్ట్ చేస్తే అని చెప్పి ఫోన్ చేస్తారు. సో ఇంటెన్షనల్లీ విల్ హైడ్ వన్ ఆఫ్ ద పీ టు జనరేట్ యాజ్ మెనీ లీడ్స్ as possible. So this is all about the basics of the marketing mix. I'll be listing 5 terms here. I'll be listing 5 terms. You tell me if they're all same, if they are different, some are same or some are different. ఈ 5 పదాలు మీకు బాగా తెలిసిన పదాలు, if I'm not wrong. Yes or no? Marketing, branding, promotions, advertising, sales. They're all having different activities. These are different activities. అన్ని సేమ్ అయితే కదా ఆబ్వియస్లీ. మార్కెటింగ్ అనేది ఒక మెయిన్ టాపిక్ అయితే దీ సబ్ టాపిక్స్ అన్నట్టు. దీస్ ఆర్ మార్కెటింగ్ యాక్టివిటీస్ ఓన్లీ. బ్రాండింగ్, ప్రమోషన్, అడ్వర్టైజింగ్ 3 కూడా మార్కెటింగ్ యాక్టివిటీస్ కిందకి వస్తాయి. అంటే ఇది సబ్సెట్ అనుకోవచ్చు. దీస్ ఆర్ సబ్సెట్ ఆఫ్ మార్కెటింగ్ యాక్టివిటీసే. ఎందుకు చేస్తాం ఇవన్నీ? పై 4 ఎందుకు చేస్తాం? సేల్స్ కోసం. అంటే ఒక ఫనల్ తీసుకుంటే, ఒక పైప్ లైన్ తీసుకుంటే, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ తీసుకుంటే, ఎండ్ పాయింట్ ఈజ్ ఆల్వేస్ సేల్. మన బాధ్యత మార్కెటింగ్ చేసామా, లీడ్లు జనరేట్ చేసామా, సేల్స్ వాళ్ళు పంపామా, సేల్స్ వాళ్ళు బాగా కన్వర్ట్ చేశారా లేదా. అప్పుడప్పుడు సేల్స్ వాళ్ళు మన మీద కంప్లైంట్ చేస్తారు. వాళ్ళకి సేల్స్ బాగా జరగలేదు అనుకోండి, వచ్చి నాకు చెప్తారు మా సేల్స్ టీమ్ అదే చేస్తారు. ఇఫ్ కన్వర్షన్స్ ఆర్ పువర్, ఐ లాస్ హిమ్ వై ఆర్ ద కన్వర్షన్స్ పువర్. వచ్చేసారి క్వాలిటీ ఆఫ్ ది లీడ్స్ బాగాలేదు సార్ అంటారు. సో లీడ్ కరెక్ట్ క్వాలిటీ ఉన్న చూసుకోవడం, సేల్స్ టీమ్ తో కోఆర్డినేట్ చేసి మంచి లీడ్ జనరేట్ చేయడం మన బాధ్యత, రైట్. ఆల్ దట్ aside, let us talk about these 5 elements now. సో మార్కెటింగ్ అంటే ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇట్ ఈస్ అబౌట్ కమ్యూనికేటింగ్ యువర్ ప్రొడక్ట్ డీటెయిల్స్. ప్రమోషన్స్ అంటే we discussed about promotions also. What are promotions? Offers or discounts. Discount over a short time. Short term sales కోసం చేసేదాన్ని ఏమంటాం? ప్రమోషన్ యాక్టివిటీ. 1+1 ఆఫర్ ఎప్పటికీ ఉండదు, అది 10 రోజులు ఉంటుంది, ఏదో దాన్ని రూల్ పెడతాడు. టైం బౌండ్ ఉంటుంది లేదా స్టాక్ బౌండ్ ఉంటుంది. దట్స్ వాట్ ప్రమోషన్. దిస్ ఆల్సో వి డిస్కస్డ్. ఇవన్నీ ఎందుకు చేస్తాం? సేల్స్ కోసం. సేల్ కూడా వి డిస్కస్. సేల్ ఈస్ పాయింట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సేల్ అంటే ఏంటి? పాయింట్. నేను డబ్బు కడుతున్నా, నన్ను ప్రొడక్ట్ రిసీవ్ చేసుకున్నా, ఆ పాయింట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ సేల్ అంటాం. బ్రాండింగ్ అంటే ఏంటి? Branding is a creating unique identity for a product. వెరీ గుడ్. ఎంబీఏ అండి? Yes, sir. బట్ గుడ్ ఆన్సర్, వెరీ గుడ్ ఆన్సర్. మీరు అంత కాన్ఫిడెంట్ అంత మంచి ఆన్సర్ చెప్పడం చూసి ఎంబీఏ చదువుకున్నారు అనుకున్నాను. ఎంబీఏలో జరగదు, ఇవన్నీ నేర్పుతారు. ఎంబీఏలో మార్కెటింగ్ ఇవన్నీ వస్తాయి. ఎంబీఏ స్టూడెంట్స్ ఉంటే ఒక ఐడియా ఉంటుంది వీటి మీద. ఓకే, లెట్ మీ ఆన్సర్. క్రియేటింగ్ అ పర్సెప్షన్ ఇన్ ద యూజర్స్ మైండ్. సింపుల్ గా చెప్పాలంటే క్రియేటింగ్ అ పర్సెప్షన్ ఇన్ ద యూజర్ మైండ్. యూజర్ మైండ్ లో ఒక స్టాంప్ వేయాలి, ముద్ర వేయాలి. రాజమౌళి సినిమా లాస్ట్ లో స్టాంప్ వచ్చి చూసారా? అట్లా మన కంపెనీ గురించి, మన ప్రొడక్ట్ గురించి వాడి మైండ్ లో ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తాం. అది నిజం అబద్ధం తర్వాత సంగతి. టు క్రియేట్ రీకాల్ వాల్యూ, మళ్ళీ గుర్తొచ్చేలా చేయడం. మీరు ఏదైనా ఒక లోగో చూసినట్టు వెంటనే గుర్తుపడతారు. ఇప్పుడు 4 సర్కిల్స్ ఉదాహరణ పక్కన ఒకటి పెట్టున్నాయి, వెంటనే చూసి ఏం గుర్తు వస్తుంది మీకు? ఆడి గుర్తొచ్చిందా లేదా? ఐ హోప్ ఐమ్ రైట్, బట్ ఐ డోంట్ థింక్ మోస్ట్ ఆఫ్ యూ డ్రైవ్ ఆడి, బట్ యూ స్టిల్ సింబల్ చూడగానే గుర్తొచ్చింది నీకు ఆడి అని. ఎందుకు? ఆ బ్రాండ్ ఒక పర్సెప్షన్ క్రియేట్ అయింది మైండ్ లో. అదొక ప్రెస్టీజియస్ అండ్ లగ్జరీ కార్. 4 సర్కిల్స్ ఉంటాయి పక్క పక్కన, రీకాల్ వాల్యూ ఉంది దానికి. అది చూడగానే గుర్తుపడతాం. మామూలు ర్యాండమ్ గా 4 సున్నాలు కనిపించినా నీకు వచ్చి ఆడియో గుర్తొచ్చింది. లేకపోతే అది లోగోనే అవ్వట్లేదు, ఒక మ్యూజిక్ బయట అవ్వచ్చు, ఒక మ్యూజిక్ వినగానే గుర్తుపట్టేస్తాం ఇది దీని మ్యూజిక్ కదా అని చెప్పి. సో మీ మైండ్ లో ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసి ఒక రీకాల్ వాల్యూని క్రియేట్ చేయడం ఏమంటారు? బ్రాండింగ్. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈ పర్సెప్షన్ మనిషికి మారిపోతుంది. అందరు పర్సెప్షన్ ఉండాల్సిన అవసరమే లేదు. సో యూజర్ మైండ్ లో పర్సెప్షన్ క్రియేట్ చేయడం బ్రాండింగ్ అంటాం. ఇది ఇంకా డీటెయిల్ గా అర్థమయ్యేలా ఐ విల్ గివ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. లెట్ us say ఇప్పుడు సమ్మర్ ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి. ఇమాజిన్ యూ ఆల్ వాంటెడ్ టు బై ఏసీస్,
రైట్? మీరు షాప్కి వెళ్తే 4 బ్రాండ్లు కనిపించినాయి. ఫస్ట్ ఎల్జీ ఉంది, సామ్సంగ్ ఉంది, నెక్స్ట్ లాయిడ్ ఉంది, లాయిడ్, ఫోర్త్ మిషిబిషి ఉంది. ఓకే, ఇమాజిన్ దే ఆర్ ఆల్ సేమ్ ప్రైస్, సేమ్ ఫీచర్స్. నా కన్వీన్స్ కోసం అన్ని 3 స్టార్ రేటింగ్, అన్ని 5 స్టార్ రేటింగ్ అనుకోండి. ఒకటే రేట్ ఉంది, ఒకటే స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అనుకుందాం ఎగ్జాంపుల్ కోసం. ఇప్పుడు ఈ షాప్కి వెళ్తే ఈ 4 సేమ్ రేట్ ఉన్నాయి, సేమ్ స్పెసిఫికేషన్ ఉన్నాయి. సో మోస్ట్ ఆన్సర్స్ అందరూ ఎల్జీ అన్నారు, నెక్స్ట్ హైయెస్ట్ సామ్సంగ్ అన్నారు, లాయిడ్ అని ఒకరు అన్నారు, మిషిబిషి అని ఒకడు కూడా అనలేదు. ఎందుకు? మీరు ఏదైనా కొనుక్కోండి, నాకు అనవసరం, నేను నమ్మట్లేదు. ఫస్ట్ థింగ్ పాయింట్ ఏంటంటే ఎల్జీ అని మీరు చెప్పిన వాళ్ళందరూ మీ పర్సెప్షన్ ఏంటి? ఎల్జీ మంచి కంపెనీ 4 అనే పర్సెప్షన్ మీకు ఉంది. ఎందుకో నాకు అనవసరం కూడా. మోస్ట్ ఆఫ్ యూ బిలీవ్డ్ ఎల్జీ ఈజ్ ఎ గుడ్ కంపెనీ. సామ్సంగ్ అని చెప్పిన వాళ్ళ దృష్టిలో ఈ 4 సామ్సంగ్ ఈజ్ ఎ గుడ్ కంపెనీ. మీకు ఆ పర్సెప్షన్ క్రియేట్ అయింది. అది ఎలా క్రియేట్ చేశాడు అనేది కంపెనీ చూసుకుంటుంది. అదే కదా, లాస్ట్ మిషిబిషి పేరు ఒకరు కూడా చెప్పాల. ఎందుకు? ఎవరికి తెలియదు. మోస్ట్ పీపుల్, నాకు తెలిసి క్లాసులో చాలా మంది ఆ పేరు కూడా వినుండొచ్చు, కొంతమంది వినుండొచ్చు, 5-10% పీపుల్, బట్ నో వన్ చూస్ ఇట్ బికాస్ దే డోంట్ నో అబౌట్ ఇట్. అవునా కదా? బట్ దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ కంపెనీ. ఏదో ర్యాండమ్ గా ఒక చైనా కంపెనీ పేరు చెప్పలేదు. సో ఇట్స్ ఎ హ్యూజ్ కంపెనీ. ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్ ఇన్ 1870. ఈ అన్నిటికన్నా ఓల్డెస్ట్ కంపెనీ అది. ఒక యాంగిల్లో ఆలోచిస్తే వీటికన్నా పెద్ద కంపెనీ, పెద్ద పెద్ద జేసీబీలు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది మిషిబిషి అనే కంపెనీ. కార్లు, పెద్ద పెద్ద కొక్లైనర్లు, జేసీబీలు మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ. జాపనీస్ కంపెనీ, మచ్ బిగ్గర్ దెన్ ద అదర్ బ్రాండ్స్. అయితే ఏంటి, నేను వినలేదు, నాకు తెలియదు. అదవుతుందా? అది చైనా కంపెనీ, అంతే. మనకు తెలియదు కదా, మనం పట్టించుకుందని ఎంత గొప్పదే అని నాకు తెలియకపోతే అది గొప్పది కదా, అంతే. సో బ్రాండింగ్ అంటే ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసి, రైట్, ఒక రీకాల్ వాల్యూ, గుర్తుపట్టేలా రీకాల్ వాల్యూ క్రియేట్ చేయడానికి బ్రాండింగ్ అంటాం. సో మీకు పర్సెప్షన్ ఉంది, ఆ పర్సెప్షన్ బట్టే మీ పర్చేజ్ ఉంటుంది. యాజ్ సింపుల్ as ఇట్. ఆ పర్సెప్షన్ ఎలా క్రియేట్ చేస్తాం అన్నదే బ్రాండింగ్. అది ఎలాగే ఏంటనేది విల్ గో ఫర్దర్ ఇంటూ డీటెయిల్స్. గాట్ ఇట్? నెక్స్ట్, బ్రాండింగ్ అయిపోయింది, మార్కెటింగ్ అయిపోయింది, ఇంకేం మిగిలింది? అడ్వర్టైజింగ్. వాట్ యూ మీన్ బై అడ్వర్టైజింగ్? అడ్వర్టైజింగ్ ఈస్ ద మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేట్ చేయడం మార్కెటింగ్. దేని ద్వారా మార్కెటింగ్ చేస్తావు? అడ్వర్టైజ్మెంట్ ద్వారా. ఐ హోప్ యూర్ ఫాలోయింగ్. సో అడ్వర్టైజ్మెంట్ అంటే ఏంటంటే ఇట్స్ అ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. అడ్వర్టైజింగ్ ఇస్ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. దేని ద్వారా కమ్యూనికేట్ చేస్తామంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా. సో నువ్వు బ్రాండ్ బిల్డ్ చేయాలన్నా సరే, ప్రమోషనల్ యాక్టివిటీ చేయాలన్నా సరే, యూ నీడ్ అడ్వర్టైజింగ్, రైట్? టు మేక్ ఇట్ మోర్ క్లియర్, లెట్స్ టాక్ అబౌట్ స్మాల్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ మై ఫేవరెట్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఎగ్జాంపుల్స్, బూస్ట్. వాట్ యూ సీన్ ఏ బూస్ట్ అడ్వర్టైజ్మెంట్? ఒకప్పుడు సచిన్, అంతకుముందు కపిల్ దేవ్, అవునా కదా? సో బేసిక్గా ఒక చిన్న పిల్లోడు ఒక స్టార్తో క్రికెట్ ఆడుతూ ఉంటాడు. అలిసిపోకుండా బాగా బౌలింగ్ చేస్తాడు, అంతేనా? చాలా బాగా బౌలింగ్ చేసినాడు, అలసిపోరంటే అది బాగా చూపిస్తాడు. లాస్ట్లో ఏమంటాడు? ఒక క్యాచ్ వచ్చింది, బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటాడు. అంటే ఆ యాడ్ ద్వారా బూస్ట్ ఏం కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసింది? వాట్ డిడ్ బూస్ట్ ట్రై టు కమ్యూనికేట్ ఫ్రమ్ దట్ యాడ్? ఇట్ గివ్స్ యూ ఎనర్జీ. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే దట్ పర్టికులర్ యాడ్ ఈస్ నాట్ టార్గెటింగ్ ద కిడ్స్, ఇట్ ఈస్ టార్గెటింగ్ ద పేరెంట్. బూస్ట్ యాడ్ పిల్లల కోసం చేయడు, పేరెంట్ కోసం చేస్తాడు కాకుండా, రైట్? ఎందుకు క్రికెట్ ఎందుకు ఉంటుంది? ఫస్ట్ థింగ్, పిల్లలు క్రికెట్ ఇష్టం. రెండోది, ఇట్స్ మోస్ట్ పాపులర్ స్పోర్ట్ ఇన్ ఇండియా. మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ ఇన్ ఇండియా. ఇస్తాను, ఇంట్లో పిల్లలు ఉంటే అందరూ ఏ గేమ్ ఆడతారు? ఎక్కువ క్రికెట్. అంటే ఈ రోజులు ఆడటం మానే కాదు, వేరే విషయం. బట్ ఇఫ్ యూ గో బ్యాక్ లిటిల్, గ్రౌండ్కి వెళ్తే ఫస్ట్ గుర్తొచ్చే గేమ్ ఏంటి? క్రికెట్, రైట్? సో ఇంట్లో పిల్లలు ఉంటే క్రికెట్ ఆడతారు. క్రికెట్ ఆడితే అలసిపోతారు. వాళ్ళు అలసిపోకుండా ఉండాలంటే ఏం పట్టాలి? బూస్ట్ పట్టడం అని చెప్తాడు, అవునా కదా? సో బూస్ట్ అయితే బలం వస్తుంది, ఎనర్జీ వస్తుంది, మీ వాడు బాగా ఆడతాడు. దట్స్ వాట్ బూస్ట్ ఈస్ ట్రైంగ్ టు టెల్ యూ ఫ్రమ్ దట్ అడ్వర్టైజ్మెంట్. ఎస్ ఆర్ నో? ఇట్ ఈస్ అ బ్రాండింగ్ యాక్టివిటీ. అండ్ బ్రాండింగ్ ఈజ్ ఆపోజిట్ టు ప్రమోషన్స్. బ్రాండింగ్ ఈజ్ ఆపోజిట్ టు ప్రమోషన్స్. బ్రాండింగ్ ఎప్పుడు నువ్వు కొని అర్జెంట్ గా కొనే అని చెప్పడు. ప్రమోషన్స్ లో వెంటనే కొనేమని చెప్తాం. ప్రమోషన్స్ లో అయితే ఆఫర్ వ్యాలిడ్ టిల్ స్టాక్ లాస్ట్ ఓన్లీ, తొందరగా కొని, ఆఫర్ అయిపోద్ది, 25వ తారీఖు లాస్ట్ డేట్, ముందే కొనేసుకో అంటాడు. సో అర్జెంట్ గా కొనమని చెప్తాడు ప్రమోషన్స్ లో. బ్రాండింగ్ ఈజ్ ఆపోజిట్. నేను కొనమని కూడా చెప్పడు, దాని గొప్పదనం ఏంటి చెప్పి వదిలేస్తాడు, అది నీకు గుర్తుండేలా చేసి వదిలేస్తాడు, అవునా కదా? దే విల్ ట్రై టు క్రియేట్ లాంగ్ టర్మ్ వాల్యూ. అదే బ్రాండింగ్ అంటే. ఐ హోప్ యూర్ ఫాలోయింగ్. సో బ్రాండింగ్ చేయాలన్నా మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి. బూస్ట్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటాడు. సో ఇలా బూస్ట్ అయిపోగానే, లేదంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు గుర్తొచ్చి బూస్ట్ కొనుక్కోవడానికి వస్తారు. అప్పుడప్పుడు ఏం కొనేరు వెళ్ళి అర్జెంట్గా, అంతే కదా? పెద్ద ప్రమోషన్ కాదు అది. ఎస్ ఆర్ నో? అదే యాడ్లో లాస్ట్ 6 seconds ఒక్కోసారి ఒక ఎక్స్ట్రా బయట వచ్చింది, లాస్ట్ 10 seconds 6 seconds. ఇప్పుడు ఒక 1 kg బూస్ట్తో ఒక టెన్నిస్ బాల్ ఫ్రీ అంటాడు. అప్పుడు చెప్తాడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, ఆఫర్ వ్యాలిడిటీ స్టాక్ వచ్చినా అది లాస్ట్ చెప్తాడు ఫాస్ట్గా. సో లాస్ట్ 6 seconds దేనికోసం? ప్రమోషన్. లాస్ట్ 6 seconds ఇస్ the promotion part. First part of the advertisement is for branding. The last 6 seconds is for promotion. ఇమీడియట్గా కొనుక్కోండి, లేదా బాల్స్ అయిపోతాయి అంటాడు, రైట్? పిల్లడు అప్పుడు బూస్ట్ ఇంట్లో పొరపాటు ఉందనుకో తినేస్తాడు వెంటనే. రేపు పొద్దున్న బూస్ట్ పట్టరా, నాకు బాల్ వచ్చింది అంటాడు. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ టర్మ్స్: మార్కెటింగ్, బ్రాండింగ్, అడ్వర్టైజింగ్, ప్రమోషన్,
సేల్స్. సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం, ఇదంతా నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి యూజింగ్ ఇంటర్నెట్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. సో నీ ఆబ్జెక్టివ్ ఏంటో కంపెనీలో జాయిన్ అయిన తర్వాత జాబ్ పర్పస్ అయితే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ జాబ్, యువర్ ఎజెండా ఇస్ టు జనరేట్ లీడ్స్ ఫర్ యువర్ ప్రొడక్ట్ బై డూయింగ్ అ క్యాంపెయిన్, అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్, యాడ్ క్యాంపెయిన్ అంటారు. డిజిటల్ మార్కెటింగ్ భాషలో ఏమంటాం, యాడ్ క్యాంపెయిన్స్ అంటాం. ఎందులో చేస్తాం యాడ్స్, గూగుల్లో చేస్తే గూగుల్ యాడ్స్ అంటాం, గూగుల్ యాడ్స్ ప్లాట్ఫామ్ పేరు, రైట్. లేదా మెటా కంపెనీతో వాడు చేస్తే మెటా యాడ్స్. మెటా అంటే ఏంటి, వాట్స్ మెటా, ఫేస్బుక్, ఈ మూడింటిని కలిపి వి కాల్ దెమ్ యాజ్ మెటా. ఇంకోటి ఉంది కదా పాపం, దాన్ని ఎవరు పట్టించుకోరు, పుట్టిన తర్వాత తొందరగా చచ్చిపోయింది కూడా, థ్రెడ్స్. విన్నారా పేరు? థ్రెడ్స్ అంత ప్రయారిటీ కాదండి, పక్కన పెట్టేచ్చు. ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్, ఈ మూడింటిని కలిపి వి కాల్ ఇట్ యాజ్ మెటా. దాని పేరు కూడా మార్చుకున్నాడు ఆయన, ట్విట్టర్ నచ్చలేనికి, హీ మేడ్ ఇట్ ఎక్స్, హీ మేడ్ ఇట్ ఎక్స్. ఎక్స్ బిలాంగ్స్ టు ఎలాన్ మస్క్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, ఇట్ డజంట్ కమ్ అండర్ మెటా. జూకర్బర్గ్ పెట్టిన కంపెనీ పేరు మెటా, దాని ప్రొడక్ట్స్ ఈ మూడు. అంటే ఫస్ట్ లో ఫేస్బుక్ అని పేరు పెట్టాడు, తర్వాత కొత్త ప్రొడక్ట్ అన్ని యాడ్ అయిన తర్వాత కంపెనీ పేరు మెటా అని మార్చాడు, ఈ మూడు దాని ప్రొడక్ట్స్ అన్నాడు. గూగుల్ కూడా పేరెంట్ కంపెనీ పేరు ఆల్ఫాబెట్ అని ఉంటుంది. గూగుల్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్, వీడికి ఇంకా మూడే, గూగుల్ ఇంకా పెద్ద సామ్రాజ్యం అది. మీరు రోజు కనీసం 10 ప్రొడక్ట్స్ పొందే మీకు రోజు కూడా గడవదు గూగుల్లో. ఎస్ ఆర్ నో? వాట్ గూగుల్ ప్రొడక్ట్స్ యూజ్ రెగ్యులర్లీ? గూగుల్ క్రోమ్, ఇంకా గూగుల్ ఫోటోస్. దిస్ ఇస్ ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్ కూడా చెప్తా, బట్ లెట్ us క్విక్లీ రైట్ అట్లీస్ట్ 10 అప్లికేషన్స్ ఫ్రమ్ గూగుల్ దట్ యూ యూజ్ ఫ్రీక్వెంట్లీ. గూగుల్ మీరు వాడే 10 అప్లికేషన్స్ చెప్పండి. గూగుల్ డ్రైవ్, మ్యాప్స్, గూగుల్ డ్రైవ్. అసలే చిన్న చిన్న అని వదిలేసి కష్టం చెప్తున్నారు. ఫస్ట్ అసలు రాయాల్సింది గూగుల్ సెర్చ్, అవునా కదా? ఫస్ట్ ఇంకా అసలు రాలేదు, పొద్దున్న లేస్తే దాంతో మొదలవుతుంది రోజు. ఓకే ప్రెషర్ మీకోసం రాస్తాను, కానీ నాకు రావాల్సిన పేరు కోసం వెయిట్ చేస్తాను. అసలు అదే కదా, సగం మంది అది చూసి వచ్చారు ఇక్కడికి. మళ్ళీ యూట్యూబ్ ఇస్ దేర్, జీమెయిల్ ఇస్ దేర్, గూగుల్ డ్రైవ్, ఇంకేమున్నాయి. ఆ జీమెయిల్ రాయలేదు చూడండి, మెయిల్ చెక్ చేసి అలవాట్లేదు మీకు. ఎందుకు రాస్తున్నా అంటే, ఇలా రాసుకుంటూ పోతే ఇంకో 10 రాయొచ్చు. సో గూగుల్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ లో చాలా ప్రొడక్ట్స్ మీకు ఫ్రీ ఇస్తాడు. మనం తీసిన ప్రతి ఫోటో తీసుకెళ్లి గూగుల్ ఫోటోస్ లో సేవ్ అయిపోతుంది. 15 GB ఫ్రీ ఇస్తాడు ప్రతి మెయిల్ ఐడికి. హ్యూజ్ డేటా హీ హాస్ టు కలెక్ట్. He has to spend a lot of money to store all the data. But still, why is he giving them for free? For collecting your data. నీ డేటా కలెక్ట్ చేయడం కోసం ఫ్రీ చేస్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, సరదాగా చెప్పట్లేదు. దేర్ ఇస్ మీనింగ్ బిహైండ్ ఇట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ. ఇవన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పొద్దున్న లేస్తే వాడేది ఏంది, గూగుల్లో సెర్చ్ చేస్తావు. నువ్వేం సెర్చ్ చేస్తావు తెలుసాడు, ఈ సెర్చ్ సిస్టమ్ మొత్తం సేవ్ చేస్తావు. సో నువ్వు ఏం వెతుక్కుంటున్నావు, ఏం కొనాలనుకుంటున్నావు, ఏం చేస్తావు మొత్తం తెలుసు, అవునా కదా? గూగుల్ మ్యాప్స్, ఎక్కడెక్కడికి వెళ్తున్నావు నీ డైరెక్షన్స్ మొత్తం చూస్తాడు, జీపీఎస్ మొత్తం ట్రాక్ చేస్తాడు. గూగుల్ ఫోటోస్ తీగానే ఫోటో సేవ్ అయిపోద్ది. సో నువ్వు ఎవరు, ఎలా ఉంటావు, ఏం ఫోటోలు దిగుతున్నావు, ఎవరితో ఫోటోలు దిగుతున్నావు మొత్తం తెలుసు. డేటా మొత్తం గ్యాదర్ చేసుకుంటాడు, అవునా కదా? మీరు మర్చిపోయిన ఆడ గుర్తు చేస్తాడు, లాస్ట్ ఇయర్ ఈ బడి బీచ్ లో ఉన్నావు చూసుకోని. 1 year ఎక్కువ మెమరీస్ వస్తాయి నోటిఫికేషన్స్ గూగుల్ ఫోటోస్ నుంచి. సో హీ కలెక్ట్స్ అ లాట్ ఆఫ్ డేటా అబౌట్ యూ యూజింగ్ దిస్ ప్లాట్ఫామ్స్. ఈ డేటా వాడే మార్కెటింగ్ వాడతాం. ఈ డేటా మనకు చాలా అవసరం కూడా. యాజ్ అ డిజిటల్ మార్కెటర్ యూ నీడ్ దిస్ డేటా బికాస్ యూ హావ్ టు టార్గెట్ యువర్ ఆడియన్స్. మీరు ఫస్ట్ జీమెయిల్ లో సైన్ అప్ అయ్యేటప్పుడు, గూగుల్ అకౌంట్ ఫస్ట్ తయారు చేసినప్పుడు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఏజ్, అదే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతాడు. దాంతో నీ ఏజ్ తెలుసాడు. జెండర్ అడుగుతాడు, ఈ నోస్ యువర్ ఏజ్, ఈ నోస్ యువర్ జెండర్, ఈ నోస్ యువర్ లొకేషన్, ఈ నోస్ హౌ యూ లుక్ లైక్. నువ్వు తీసుకునే సెల్ఫీలు బట్టి ఇమేజ్ రికగ్నిషన్ చెప్తే నీకు పెళ్ళైందో లేదా అని. గూగుల్లో యాడ్స్ లో అడ్వర్టైజ్ చేసినప్పుడు ఒక ఆప్షన్ ఉంటుంది, షో దిస్ యాడ్ టు మ్యారీడ్ పీపుల్, పీపుల్ ఇన్ ఎ రిలేషన్, పీపుల్ హు ఆర్ సింగిల్ అని చెప్పి. So Google technically knows whether you are single or whether you're in relation or whether you're married. That much of data he has about you. And we as digital marketers will utilize this data for marketing, targeting the audience. వీళ్ళందరూ ఫ్రీగా ప్రొడక్ట్ ఎందుకు ఇస్తారు మీకు అంటే, డేటా గ్యాదర్ చేయడానికి. ఆ డేటాని మార్కెటింగ్ కోసం వాడతాం. ఈ డేటా బయట వాళ్ళ ప్లాట్ఫామ్ లో అడ్వర్టైజర్స్ కి ఇస్తారు. ఓకే నీ యాడ్ ఎవరికి చూపించమంటో చెప్పు, ఏ ఏజ్ వాళ్ళకి చూపించాను, ఏ జెండర్ వాళ్ళకి చూపించాను, ఏ లొకేషన్ ఉన్న వాళ్ళు చూపించాలి, ఏ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూపించాలి, ఏ డెమోగ్రఫీ ఉన్న వాళ్ళు చూపించాలి అని చెప్పి మొత్తం ఆప్షన్స్ ఉంటాయి మీకు. అది వాడే మనం యాడ్స్ లాంచ్ చేస్తాం. సో ఇవన్నీ వెన్ యూ వాంటెడ్ టు లాంచ్ అన్ యాడ్ క్యాంపెయిన్, ఒక యాడ్ క్యాంపెయిన్ చేద్దాం అనుకున్నప్పుడు, అది ఫేస్బుక్ అవ్వచ్చు, మెటా అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, నువ్వు ఒక టార్గెట్ ఆడియన్స్ ఉంటారు నీకు, నా ప్రొడక్ట్ వీళ్ళకి సూట్ అవుతుంది. టార్గెట్ ఆడియన్స్ డిఫైన్ చేసుకోవాలి. ఆ టార్గెట్ ఆడియన్స్ ని ఎలా రీచ్ అవుతుంది ఈ ప్లాట్ఫామ్స్ వాడి అన్నదే డిజిటల్ మార్కెటింగ్. ఇస్ ఇట్ క్లియర్ అన్నమాట? దట్స్ వాట్ వీ డూ ఇన్ సోషల్ మీడియా. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాం. ఫేస్బుక్ వాడి యాడ్ ఎలా లాంచ్ చేయాలి, ఫేస్బుక్, ఇన్స్టా వాడి. ఎనీ క్వశ్చన్స్? ఓకే, సో మెయిన్ క్లాసెస్ ఇంకా స్టార్ట్ చేయలేదు. చెప్పండి. లేదు, యాక్చువల్లీ నాకు ఇంటర్న్షిప్ అండ్ నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను ఇది. అండ్ నాకు ప్రాజెక్ట్ వర్క్ కూడా అవసరం వస్తుంది. యాక్చువల్లీ నేను సెమిస్టర్ సెకండ్ సెమ్ నడుస్తుంది కాలేజ్ లో. కానీ మా కాలేజ్ లో ఏం చెప్పారంటే, ఇట్లా ప్రాజెక్ట్స్ తీసుకురావాలి ఆర్ సంథింగ్ ఇట్లా చెప్పారు, సర్టిఫికేట్ కంపల్సరీ అని చెప్పి. సో మీరు ఆ సర్టిఫికేట్ ఇస్తారా? ఇస్తామండి, మీతో ప్రాజెక్ట్ చేపిస్తాం. ప్రాజెక్ట్ మీద చేసినట్టు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తాం, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తాం. అందరికి ఇస్తాం, మీకు కాదు, ఓకే ఓకే. అందరికి ఇస్తాం. అది మేము thank you. అంటే నేను ఇంకా పే చేయలేదు. యాక్చువల్లీ పే చేయొచ్చా రేపటి వరకు అమౌంట్, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్? చేయించండి. ఇందాక క్లాస్ లో చెప్పినట్టు డబ్బుల్ కలెక్షన్ అంతా సేల్స్ వాళ్ళ డ్యూటీ, రైట్? దే విల్ కాంటాక్ట్ యూ అండ్ దే విల్ కలెక్ట్.
ఓకే. 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 థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి నాకు యా చిన్న డౌట్. నాకు ఓన్లీ యా 1 యా మంత్ హాలిడేస్ ఇచ్చారండి కాలేజ్ వాళ్ళు. మే 1 నుంచి 31 వరకి. అండ్ ఇంకా 2 మంత్స్ ఓకే. మాకు ఇవ్వలేదు. సో, నేను 1 మంత్ ఆఫ్‌లైన్ వచ్చి 2 మంత్స్ ఆన్‌లైన్‌లో ఉండొచ్చా? ఎస్, దట్ ఈస్ పాసిబుల్. యూ కెన్ వెరీ మచ్ డూ దట్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఆల్రైట్, థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ. Now thank you. Let me talk about this particular course. Okay, this program will be for 3 months. మీరు ఇప్పుడు నేర్చుకునే ట్రైనింగ్ మొత్తం 3 నెలలు ఉంటుంది. డైలీ 1 hour క్లాస్, టాపిక్ బట్టి 10 minutes అటు ఇటు అవ్వచ్చు, 10-20 minutes 30 minutes ఎక్స్ట్రా కూడా అవుతుంది ఒకసారి. సో 1 to 1.5 hour, మోస్ట్లీ 1 hour ఉంటుంది టాపిక్ బట్టి. ఎస్పెషల్లీ ప్రాక్టికల్ చేసేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డైలీ 1 to 1.5 hour క్లాస్ ఉంటుంది. మండే టు ఫ్రైడే ఉంటాయి క్లాసెస్. సాటర్డే సండే క్లాసెస్ ఉండవు, బట్ సాటర్డేస్ జనరల్లీ కమ్యూనికేషన్ క్లాసెస్ ఉంటాయి. కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్ క్లాసెస్ ఉంటాయి సాటర్డేస్, రైట్. అది కూడా కొంచెం కోర్స్ ప్రోగ్రెస్ అయిన తర్వాత డే 1 నుంచి అవసరం ఉండదు. సో కొంచెం టాపిక్స్ కవర్ అయ్యే కొద్దీ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్ క్లాసెస్ ఉంటాయి. సో మేజర్గా ఫస్ట్ ఫ్యూ డేస్, లెటర్స్ 7 days అనుకుందాం రఫ్గా, ఒక రోజు అటు ఇట్లో. ఫస్ట్ 7 days మేజర్గా థియరీ పార్ట్ ఉంటుంది. ఈ బేసిక్స్ అని నేర్పిస్తాను. ఇప్పుడు ఈరోజు చెప్పినట్టు ఇదంతా బేసిక్స్. ఇదంతా ఎగ్జాక్ట్ డిజిటల్ మార్కెటింగ్ అంటే కాదు, టు బి హానెస్ట్. నేను అసలు డిజిటల్ మార్కెటింగ్లోకి వెళ్ళలేదు ఇంకా, రైట్. మార్కెటింగ్ బేసిక్స్ నేర్పుతున్నాను, ఎందుకంటే ఇది తెలియకుండా డిజిటల్ మార్కెటింగ్ చేయలేవు నువ్వు. అదే ఇట్ విల్ బి బ్లైండ్ ఇఫ్ యూ డోంట్ నో దీస్ కాన్సెప్ట్స్. మీకు ఇంతకుముందు ఇవన్నీ ఎంత క్లారిటీ ఉన్నాయా? ఎగ్జాక్ట్ అడ్వర్టైజింగ్ అంటే ఏంటి, ప్రమోషన్స్ అంటే ఏంటి, బ్రాండింగ్ అంటే ఏంటి, ఇవన్నీ ఎంత క్లియర్గా తెలుసా? ఈ పదాలు వినుంటారు కానీ ఈ క్లారిటీ ఉండదు. ఐ డోంట్ థింక్ సో, అన్లెస్ యూ ఆర్ ఫ్రమ్ ఎంబీఏ ఫ్రమ్ బీ స్కూల్, రైట్. అలాగైతే నేర్చుకుంటారు కానీ మిగతా వాళ్ళందరికీ ఇది కొత్తగానే అనిపించి ఉండొచ్చు. దట్స్ వాట్ ఐ బిలీవ్. సో ఐ హోప్ యూ హ్యావ్ క్లారిటీ నౌ, రైట్. సో ఇది యూస్ చేసుకునే ఆన్లైన్లో ఎలా పర్ఫామ్ చేస్తాం ఏంటని నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్. సో నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్ నేర్పిస్తాం. మార్కెటింగ్ బేసిక్స్ అయిపోయిన తర్వాత ట్రాఫిక్ అంటే ఏంటి, రీచ్ అంటే ఏంటి, ఎంగేజ్మెంట్ అంటే ఏంటి, అందులో కొన్ని ప్రిన్సిపల్స్ నేర్పిస్తాం. తర్వాత మనం చేసేదంతా ఇంటర్నెట్ మార్కెటింగ్. పేరు డిజిటల్ మార్కెటింగ్ అని పిలుస్తాం కానీ చేసేది ఏంటి, ఇంటర్నెట్ మార్కెటింగ్. మొత్తం ఇంటర్నెట్ వాడే కదా. ఫేస్బుక్ ఇంటర్నెట్ లేకుండా ఫేస్బుక్ వచ్చిద్దా? సోషల్ మీడియా వస్తుందా, గూగుల్ యాడ్స్ వస్తాయా? యూ ఆల్ నీడ్ ఇంటర్నెట్. సో అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి, వెబ్సైట్ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, మన వెబ్సైట్ తయారు చేసుకోవాలంటే మనకి ఏమేం కావాలి, ఒక వెబ్సైట్ తయారు చేయాలంటే ఆ బేసిక్స్ అన్ని కూడా నేర్పిస్తాం. నెక్స్ట్ మీ బ్యాచ్ నుంచి వి యాడెడ్ ఎన్ ఎక్స్ట్రా మాడ్యూల్. ఓకే, మీ బ్యాచ్ నుంచి వి యాడెడ్ ఎన్ ఎక్స్ట్రా మాడ్యూల్ కాల్డ్ ఏఐ మార్కెటింగ్. ఏ అంటే ఏంటి, జనరేటివ్ ఏ అంటే ఏంటి, ప్రాంప్టింగ్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, టోకెన్స్ అంటే ఏంటి, ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి, ప్రాంప్ట్ టెంప్లెట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా నేర్పిస్తాం. ఐ హోప్ యూ ఫాలోయింగ్, ఎందుకంటే ఫ్యూచర్ అంతా ఏ మార్కెటింగ్ ఉంటుంది. Got it or not? So we have updated our course curriculum. So this is not just digital marketing training. This is digital marketing training with AI. రైట్. సో చాట్ జీపీటీలోనే డిఫరెంట్ వెర్షన్స్ ఎలా వాడతారు, ఏంటి, ఇమేజ్లకి ఎలా వాడాలి, టెక్స్ట్కి ఎలా వాడాలి, రకరకాల ప్రాంప్టింగ్ అని నేర్పిస్తాం. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఇమేజ్ డిజైనింగ్. ఇమేజ్లు తయారు చేయాల్సి వస్తుంది. సోషల్ మీడియా మొత్తం ఇమేజ్లే కదా కనిపించేది. ఇమేజ్లు ఎలా డిజైన్ చేయాలి. సో క్యాన్వా అనే టూల్ ఉంటుంది, అది నేర్పిస్తాం. హౌ టు క్రియేట్ యువర్ ఓన్ ఇమేజెస్ యూజింగ్ క్యాన్వా. క్యాన్వా మీద కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత దెన్ వీల్ మూవ్ ఇన్ టు వెబ్సైట్ డెవలప్మెంట్. వెబ్సైట్ ఎలా తయారు చేయాలి, టెంప్లెట్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. కోడింగ్ అవసరం లేకుండా మీ వెబ్ పేజ్ మీరు తయారు చేసుకోగలుగుతారు, మీ సైట్లో మీరు చేయగలుగుతారు. అది ప్రాక్టికల్గా చేయిస్తాం కూడా. సో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇనిషియల్ థియరీ క్లాస్ అయిపోయిన తర్వాత నేను క్లాస్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాన్ని ప్రాక్టికల్గా చేసి చూపిస్తా, తర్వాత మీతో ప్రాక్టికల్గా చేపిస్తా. ఓకే, దానికి మెంటర్స్ ఉంటారు. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా, వాట్ ఎవర్ వేర్ ఎవర్ యూ జాయిన్, సో దేర్ విల్ బి మెంటర్స్. ఓకే, సో 1-on-1 ఇంటరాక్షన్ ఉంటుంది. మీకు డౌట్స్ ఉంటే మీకు అడ్మిషన్స్ అయిన తర్వాత గ్రూప్ క్రియేట్ చేస్తారు వాట్సాప్లో అందరిని యాడ్ చేస్తారు. దాంట్లో మెంటర్స్ ఉంటారు, నేను ఉంటా. సో డౌట్ ఉన్నప్పుడు దాంట్లో పింక్ చేయొచ్చు. ఆఫ్లైన్ వాళ్ళకైతే ఇంకా దాంట్లో గ్రూప్తో పని కూడా ఉంటుంది నిజం చెప్పాలంటే. సో మీరు బయట చూసిన వాళ్ళందరూ మా ఎంప్లాయీస్. సో వీఆర్ ఎ టీమ్ ఆఫ్ 40+ పీపుల్. దిస్ ఈస్ నాట్ జస్ట్ ఇన్ ఇన్స్టిట్యూట్, వీ ఆల్సో హ్యావ్ ఎన్ ఏజెన్సీ అండ్ డిఫరెంట్ లైన్స్ ఆఫ్ బిజినెసెస్ ఆల్సో, రైట్. సో యూ కెన్ కాంటాక్ట్ ఎనీ ఆఫ్ ది ఎంప్లాయీ అండ్ ఎంక్వైర్ ఎనీ క్వశ్చన్స్, దగ్గర నుంచి చేపిస్తారు కావాలంటే. అదేనండి. సో ప్రాక్టీస్కి యూ కెన్ క్యారీ యువర్ ల్యాప్టాప్స్ హియర్ ఆఫ్లైన్. మీ ల్యాప్టాప్ మీరే తెచ్చుకోవాలి, మీ ఓన్. అది కూడా ముందు చెప్తున్నాను. ఇస్తుంటే దాన్ని పాడు చేస్తున్నారు. సో వీ కెన్ స్టాప్ ఇట్, రైట్. సో యూ కెన్ బ్రింగ్ యువర్ ఓన్ డివైజెస్, సిట్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ అవర్స్ హియర్ అండ్ యూ కెన్ ప్రాక్టీస్. అండ్ ఒక్కొక్క మాడ్యూల్ అయిన తర్వాత దాని మీద ఒక టెస్ట్ ఉంటుంది, ఒక మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. మెయిన్ ఎస్ఈఓ లాంటి మాడ్యూల్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్ కూడా పంపిస్తాం. కోర్స్ మొత్తం అయ్యేదాకా కూడా వెయిట్ చేయక్కల ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి. ఇంపార్టెంట్ మాడ్యూల్స్ అయిన తర్వాత వీల్ స్టార్ట్ సెండింగ్ యూ ఫర్ ఇంటర్వ్యూస్. రేపు మధ్యలో సాఫ్ట్ స్కిల్ క్లాసెస్ ఉంటుంటాయి కదా, దాంట్లో ఇంటర్వ్యూస్లో ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ఆన్సర్ చేయాలి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అంతా కూడా జరిగింది. రెజ్యూమ్ క్రియేషన్స్ అనేవి కూడా ప్యారల్గా జరుగుతూనే ఉంటాయి. ఎస్ఈఓ మాడ్యూల్ అయిన తర్వాత యూ కెన్ స్టార్ట్ అటెండింగ్ ఇంటర్వ్యూస్. క్రాక్ చేసేవా, జాయిన్ అవుతలేదు, నీ ఇష్టం. అదే అంటారు. వచ్చింది జాయిన్ అయిపోతా అనుకున్నాం అనుకో, కంగ్రాట్స్. మిగతా క్లాసులు ఆన్లైన్ లెవెల్లో అది రికార్డింగ్స్ కరెక్ట్ చూసుకో.
కొన్ని టాపిక్స్ మిస్ అవుతా అనుకుంటే నీకు కావాల్సిన జాబ్ కదా, సగం మంది జాబ్ కోసం వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చి పని అయిపోయినట్టు కదా. లేదు కంపెనీ నచ్చలే, ఇంకా మంచి కంపెనీలో ట్రై చేస్తూ గూగుల్ యాడ్స్ క్లాసెస్ జరుగుతుంటాయి. గూగుల్ యాడ్స్ జరిగిన తర్వాత రెజ్యూమ్ అప్డేట్ చేస్తాం, ఎస్సీఓ గూగుల్ యాడ్స్ రెండు బావచ్చు అని చెప్పి మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తుంటాం. అలా కోర్స్ అయ్యేలోపు ఆల్రెడీ మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయి ఉండాలి. సో అయితే జాబ్ వచ్చింది, లేదా ఇంటర్వ్యూ ఎలా అటెండ్ చేయాలో ఎక్స్పీరియన్స్ వచ్చింది. బోత్ కేస్ విన్ విన్, ఎస్ ఆర్ నో? సో కోర్స్ అయ్యడానికి విల్ బి ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ ద ఇంటర్వ్యూస్. దిస్ ఈస్ ద ప్రాసెస్ వి ఫాలో. అండ్ దీంతో పాటు మీకు యాజ్ ఎ టోల్ యూ, మాక్ ఇంటర్వ్యూస్ పెట్టిన తర్వాత మీకు ప్రాజెక్ట్స్ అసైన్ చేస్తాం. వీళ్ళు అసైన్ యూ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్. మీకు ఓపిక ఉండాలే కానీ యూ కెన్ సిట్ హియర్ ఫ్రమ్ 10 to 8 అండ్ వర్క్ విత్ అస్ ఆన్ ఎ ప్రాజెక్ట్. దీంట్లో కూడా మళ్ళీ విన్ విన్ ఉంటుంది. మాకు రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇన్హౌస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బయట క్లయింట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో మీ స్కిల్ బట్టి, మీ క్యాపబిలిటీ బట్టి ప్రాజెక్ట్స్ అసైన్ చేస్తాం, దాని మీద వర్క్ చేపిస్తాం. దాన్ని ఇంటర్న్షిప్ కింద మీరు సర్టిఫికేట్ ఇస్తాం. ఇంటర్న్షిప్లో మీరు ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసినట్టు చూపించుకోవచ్చు, బికాజ్ ఇట్స్ అ లైవ్ బిజినెస్ దట్ యూఆర్ వర్కింగ్ ఆన్. సో అది మీరు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇస్తారు, మీరు ఇంటర్న్షిప్ చేసినట్టు లెటర్ ఇస్తాం. ఇంటర్న్షిప్లో స్టైఫండ్ ఏం పే చెయ్యం, అలా నెక్స్ట్ డబ్బులు కూడా ఏం తీసుకోము ఇంటర్న్షిప్కి. అన్ని కోర్సులు ఇంక్లూడెడ్, మేము డబ్బులు ఏమో మీరు మాకు ఇవ్వగల. బట్ కూర్చోబెట్టి కంపెనీలో ఎలా వర్క్ ఎలా జరుగుతుందో అలా చేయించేస్తాం. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి, నీకు వర్క్ అలవాటు అవుతుంది. నాకు అడ్వాంటేజ్ ఏంటి, ఫ్రీగా పని జరిగింది. మీతో చేయించుకుంటున్నా కదా, నాకు అడ్వాంటేజ్ కదా. యూ గెటింగ్ ద పాయింట్, ఐ విల్ బి స్ట్రైట్ ఓపెన్ టు ద పాయింట్. సో దిస్ ఇస్ ద ప్రాసెస్, విల్ కీప్ ఆన్ కంటిన్యూ దిస్. అలా ఎన్ని రోజులు సార్ అంటే నీకు జాబ్ వచ్చే వరకు, రైట్? దిస్ ఇస్ నాట్ ఫర్ దిస్ బ్యాచ్ దట్ యూర్ పేయింగ్. ఇఫ్ యూ పే వన్స్ ఇయర్, you are allowed to attend any number of batches for the next 1 year from the date of your admission. So let us say no 20 topic, I mean ఒక 10 టాపిక్స్ మిస్ అయ్యావు, ఒక మాడ్యూల్ ఏదో మిస్ అయ్యావు, ఏదో హెల్త్ ఇష్యూ వచ్చి అటెండ్ అవ్వలేకపోయావు క్లాసెస్. ఇంకో బ్యాచ్లో ఆ మాడ్యూల్ జరుగుతున్నప్పుడు మళ్ళీ మొత్తం వినొచ్చు. అది అనుకోకుండా ఊరు వెళ్ళి, చాలా మంది వచ్చి హాస్టల్స్లో ఉంటుంటారు హైదరాబాద్లో, రైట్? కుదరకు ఊరు వెళ్ళిపోయావు. ఆన్లైన్లో వింటా ఆన్లైన్లో విని ఇబ్బంది ఏం లేదు. లేదు సార్ అసలు వినటం కుదరలేదు, యూ కెన్ కంటిన్యూ ఆర్ రీజాయిన్ అగైన్ ఇన్ డిఫరెంట్ బ్యాచ్ వితౌట్ ఎనీ అడిషనల్ ఛార్జెస్. అలా 1 year వరకు సపోర్ట్ ఉంటుంది. కోర్స్ అంతా అయిపోయింది, టచ్ అని కొంచెం వీక్ లెర్నర్, ఒకళ్ళ స్కిల్ ఒకలా ఉంటుంది. 2 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యావు కానీ క్లియర్ చేయలేకపోయావు, ఇక్కడికి వచ్చి ఇంటర్న్షిప్ చేయండి, స్టార్ట్ వర్కింగ్ యాజ్ అన్ ఇంటర్న్, రైట్? ఇంటర్న్షిప్ చేస్తూ మధ్యలో ఇంటర్వ్యూ ఉన్నప్పుడల్లా ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటాం. సో నీకు వర్క్ సబ్జెక్ట్ మీద గ్రిప్ పోకుండా ఉంటుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. అలా ఎన్ని రోజులు అంటే నీకు జాబ్ వచ్చే వరకు వీఆర్ రెడీ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఎనీ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్? లెట్స్ కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ.